afternoon. Good afternoon, students. Class start చేస్తాం ట్రిగ్గర్స్ రిమైనింగ్ మనము ట్రిగ్గర్ సంబంధించి మిగతా వర్క్స్ చేసుకుందాం. ఐ మీన్ ఇన్సర్ట్ చేసాం కదా, బిఫోర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగ్గర్స్ రాసుకుందాం. అండ్ అప్డేట్కి అండ్ డెలిట్కి కూడా మనం ట్రిగ్గర్స్ రాసుకుందాం. ఇదొక ఎగ్జాంపుల్ తీసుకొని ఓకే. మనం ఇప్పుడు ఇన్సర్ట్ ఈ ఆర్డర్స్ చేసినప్పుడు ఆర్డర్ సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇన్సర్ట్ అయినప్పుడు ఈ క్యాల్కులేషన్ పర్పస్ మనం బిఫోర్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ రాసుకున్నాం. అండ్ ప్రొడక్ట్స్ అప్డేట్ అవ్వడం కోసం, ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్, ప్రొడక్ట్స్ అప్డేట్ అవ్వడం కోసం మనము ఆఫ్టర్ ఇన్సర్ట్ అనేది మనం చేస్తున్నాం. ఓకే, ఒక కస్టమర్ ప్రోడక్ట్ ని అప్డేట్ చేశాడు అనుకోండి, ఐ మీన్ నాకు ఇన్ని క్వాంటిటీ వద్దు నా అని చెప్పేసి క్వాంటిటీ తగ్గించాడు అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వీటన్నిటిని తీసేస్తున్నాను. ప్రోడక్ట్స్ అవసరం, ఆర్డర్ ఐటమ్స్ అవసరం, ఇదేంటి బ్లాంక్ ఉంది, ఉండే ఆర్డర్స్. ఓకే, వేర్ డెలిట్. ఓకే, డెలిట్ తీసేద్దాం. ఆర్డర్. ఓకే, ఇలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్, ఎవరు కస్టమర్ లేదా ఆర్డర్ చెప్పినా ఓకే, మనం ఆర్డర్ చెప్పినా ఓకే. ఇక్కడ ఒక కస్టమర్, ఇది 11th ఆర్డర్. కస్టమర్ అవసరం లేదు, మనం కస్టమర్ వైజ్ ఏం చేయొచ్చు, ఆర్డర్ వైజ్ ఏం చేయొచ్చు. కస్టమర్ వైజ్ ఏం చేయొచ్చు, ఆర్డర్ వైజ్ ఏం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము సెలెక్ట్ స్టేట్మెంట్ లో కస్టమర్ వైజ్ చేయాలి అంటే నెక్స్ట్ మనకి కాన్సెప్ట్ ఉంది, జాయిన్స్ అని కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ తో మనం ఈజీగా వాటిని చేయొచ్చు. మల్టిపుల్ టేబుల్స్ ని మనము జాయిన్ చేసి చేయొచ్చు. ఎందుకంటే కస్టమర్ డీటెయిల్స్ ఏమో కస్టమర్స్ టేబుల్లో ఉంది. అండ్ అంటే మనకు ఆర్డర్స్ చూస్తే ఆర్డర్ డీటెయిల్స్ అంటే ఏమేమి ఐటమ్స్ ఆర్డర్ చేశారు అనేది ఆర్డర్ ఐటమ్స్ లో ఉంది. కస్టమర్ డీటెయిల్స్ ఏమో కస్టమర్స్ టేబుల్లో ఉంది. అంటే 2 టేబుల్స్ ని జాయిన్, ఐ మీన్ అరౌండ్ ఇంక్లూడింగ్ ఆర్డర్స్ 3 టేబుల్స్. అంటే కస్టమర్స్, ఆర్డర్స్, ఆర్డర్ ఐటమ్స్. ఓకే, ఈ 3 టేబుల్స్ ని మనం జాయిన్ చేస్తే కానీ మనం కరెక్ట్ గా, అంటే కస్టమర్ వైజ్ కస్టమర్ నేమ్ ఇచ్చి ఒక ఆర్డర్ ని డెలిట్ కానీ, లేదా ఒక ఐటమ్ ని ఒక ఐటమ్ ని డెలిట్ కానీ, లేదా అప్డేట్ కానీ చేయటం వీలు కాదు. మనం అప్పటి వరకు మనం ఏం చేద్దామంటే జస్ట్ సింపుల్ గా ఆర్డర్ ఐడి బేస్ చేసుకొని ఒక ఐటమ్ ని, ఐ మీన్ ఆర్డర్ ఐడి 11 లో మనకి ఓకే సో కస్టమర్ చేస్తున్నాడు. ఆర్డర్ ఐడి 11 లో మనకి ఇక్కడ ఒక మా ప్రొడక్ట్ 1 క్వాంటిటీ 5 ఉన్నాయి, నాకు 5 వద్దు, ఓన్లీ 2 క్వాంటిటీ చాలు, లేదా 1 క్వాంటిటీ చాలు అన్నారనుకోండి. అంటే దీని మధ్యలో చేంజ్ చేయాలనుకుంటున్నాడు కస్టమర్. చేంజ్ ఏం జరగాలి ఇక్కడ? ఓకే, అప్డేట్ స్టేట్మెంట్ తో చేంజ్ చేస్తాం ఈజీగా. చేంజ్ చేసినప్పుడు ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మళ్ళీ జరగాలి. అండ్ స్టాక్ ఏదైతే ఉందో స్టాక్ లోకి, అంటే స్టాక్ మళ్ళీ ఒక 3, అంటే ఒక 1 ఐటమ్ ఇక్కడ మనం పెడితే 1 ఐటమ్ చాలు అనుకుంటే రిమైనింగ్ 4 రిటర్న్ అయిపోవాలి, అంటే స్టాక్ లో ఇంక్రీజ్ అవ్వాలి. అంటే స్టాక్ మళ్ళీ అప్డేట్ చేయాలి, స్టాక్ కూడా మనం సెట్ చేయాలి. ఓకే, అండ్ ప్రొడక్ట్స్ టేబుల్ నుంచి అమౌంట్ తీసుకొచ్చుకొని ఆ అమౌంట్ ని మనం మళ్ళా 1 క్వాంటిటీకి సెట్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ జరగాల్సి ఉంది. ఓకే, అండ్ డెలీట్ చేసినప్పుడు ఏంటి, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇదేంటిది,
ఇది కూడా బ్లాంకా. ఓకే, ట్రిగ్గర్ ఒకటి తీసుకుందాం, ట్రిగ్గర్ రాసుకుందాం, దానికి అప్డేట్ రాసుకుందాం. అప్డేట్కి మనం బిఫోర్ రాయొచ్చు, ఆఫ్టర్ రాయొచ్చు. ఓకే, సేమ్ దీన్ని ఇన్సర్ట్ ఎలా చేసామో దానికి అలానే చేద్దాం. అలానే చేద్దాం. అప్డేట్కి కూడా అమౌంట్ సెట్ చేయడం కోసం బిఫోర్ అండ్ ప్రొడక్ట్ కోసం ఆఫ్టర్ రెండు రాద్దాం. దానికి కూడా రెండు రాద్దాం. ఓకే, ఫస్ట్ బిఫోర్ ఓపెన్ చేస్తున్నాను. నేను దీన్ని ఓన్లీ కాపీ చేసుకోవడం కోసం, మళ్ళీ ఇదంతా రాయటం టైం వేస్ట్ అని చెప్పేసి కోడ్ కాపీ చేస్తున్నాను నేను. ఇన్సర్ట్ రాసాం కదా, బట్ ఇక్కడ మనం అప్డేట్ చేస్తాం. అప్డేట్. ఓకే, ఇది కూడా నేమ్ మార్చుకోవాలి మనము. అప్డేట్, గుడ్. ఇక బిఫోర్ ఇన్సర్ట్ కాదు, బిఫోర్ అప్డేట్. బిఫోర్ అప్డేట్ ఆన్ ఆర్డర్ ఐటమ్స్ ఈచ్ రో. అప్డేట్ అయ్యే ముందు ఆ అమౌంట్ని మనము సెట్ చేయాలి. ఇక్కడ కొంచెం మనకి ఇది అప్డేట్కి సంబంధించింది కాబట్టి కొన్ని డిఫరెంట్ అంటే స్మాల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, గుడ్. ఇక్కడ మనం దాని అమౌంట్ కోసం డిక్లరేషన్ సేమ్ వేరియబుల్ తీసుకుంటున్నాం, సెట్ చేస్తున్నాం. యూనిట్ ప్రైస్, ప్రొడక్ట్, వేర్, న్యూ డాట్ ప్రోడక్ట్ ఐడి కాదు, అప్డేట్ కదా. అఫ్ కోర్స్ న్యూ వాడచ్చు, ఓల్డ్ కూడా వాడచ్చు. ఇది న్యూ వాడచ్చు, ఓల్డ్ కూడా వాడచ్చు. ఇక్కడ అప్డేట్ చేసేటప్పుడు కూడా మనం ఒక ప్రోడక్ట్ ఐడిని బేస్ చేసుకునే అప్డేట్ చేస్తాం. సో ఇక్కడ న్యూ అనొచ్చు, ఓల్డ్ రెండు కూడా పనిచేస్తాయి మనకి. ఓకే, నేను న్యూ అంటున్నాను, లేదా ఓల్డ్ ఫర్ చేంజ్ ఓల్డ్ అని చెప్తున్నాను. ఓల్డ్ ఏదైతే అప్డేట్ అవుతుందో అది ఓల్డ్ ప్రోడక్ట్ ఐడి. ఇక్కడ అండ్ సెట్ న్యూ అమౌంట్ ఈజ్ ఈక్వల్, న్యూ అమౌంట్ కాదు, ఇది ఓల్డ్ అమౌంట్. ఓల్డ్ అంటే ఆల్రెడీ స్టోర్ అయింది కదా, దాన్ని చేంజ్ చేయాలి. క్వాంటిటీ విత్ న్యూ క్వాంటిటీ అంటే కొత్తగా మనం క్వాంటిటీ చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఐటమ్ని క్వాంటిటీ చేంజ్ చేస్తాం జనరల్గా. ఆ క్వాంటిటీ, న్యూ క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ క్వాంటిటీకి ఓల్డ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ అమౌంట్ ఫీల్డ్ ని సెట్ చేస్తున్నాం. దీనికి ఈ అమౌంట్ ని మళ్ళీ న్యూ క్వాంటిటీతో సెట్ చేస్తున్నాం అనమాట. ఇది గుడ్. ఇక్కడ ఏమన్నా మీకు క్లారిటీ కావాలంటే మీరు మెసేజ్ పెట్టండి, లేదా అడగండి. తర్వాతైనా ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ ట్రిగ్గర్, ఇది ఓల్డ్ అమౌంట్ ఆల్రెడీ స్టోర్ అయిన, అంటే అప్డేట్ అంటేనే ఆల్రెడీ ఉన్న రికార్డు మనం అప్డేట్ చేస్తాం. ఆల్రెడీ ఏదైతే అప్డేట్ అయ్యిందో ఆ రికార్డులో అమౌంట్ అనే ఫీల్డ్ మన ఈ వేరియబుల్ ఇంటూ న్యూ డాట్ క్వాంటిటీ, అంటే కొత్తగా మనం క్వాంటిటీని అప్డేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దాని అమౌంట్ ఈ విధంగా మనం సెట్ చేయాలనుకుంటున్నాం. గుడ్. నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. న్యూ మనకి ట్రిగ్గర్ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ సంథింగ్ మనకి ఎర్రర్ కొడుతుంది, చూద్దాం. Update of old row is not allotted in trigger. Okay, row allot చేయను అంటుంది అది. ఓల్డ్ రో, ఈ ఓల్డ్ నాది ఒప్పుకోవట్లేదు. అది ఓల్డ్ అమౌంట్, అఫ్ కోర్స్ అదే రికార్డు కాబట్టి న్యూ అని పెట్టుకోవచ్చు, ఏం కాదు. న్యూ ముందే సెట్ చేయాలంటుంది, చూద్దాం ఇప్పుడు. న్యూ అంటే ఇప్పుడు ఫీల్డ్ నేమ్ మనము రెండు ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్, న్యూ తీసుకున్నది. మనం ఇప్పుడు ఒకసారి సెట్ చేద్దాం. ట్రిగ్గర్ అయితే అయిపోయింది. ఇంకొక ట్రిగ్గర్ కూడా రాద్దాం ఒకేసారి, లేదంటే దీని ముందు సెట్ చేద్దాం, దీని ముందు చెక్ చేద్దాం. దీని ముందు చెక్ చేసి తర్వాత చూద్దాం. దీన్ని కూడా సేవ్ చేసుకుందాం, మనకి ఫ్యూచర్లో అవసరమైతే ఉపయోగపడుతుంది. బిఫోర్ అప్డేట్. ఓకే, సేవ్ చేశాను, క్లోజ్ చేశాను. ట్రిగ్గర్ మంది ఓకే అయిపోయింది కాబట్టి అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేయడానికి
update table emart dot order items set quantity is equal to 1, quantity is equal to 1, where order ID (11) and product ID is equal to 1. ఓకే, అంటే ఆర్డర్ ఐటమ్స్ లో మనకి ఈ 11 ఆర్డర్ ఐడి 11 ప్రోడక్ట్ ఐడి 1 దీని క్వాంటిటీ నేను 5 సెట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి అమౌంట్ సెట్ అవ్వాలి, అమౌంట్ క్యాలిక్యులేషన్ ట్రిగ్గర్. ఓకే, నో ఎర్రర్ అంటే ట్రిగ్గర్ కరెక్ట్ గానే పనిచేసింది. ఒకసారి ఆర్డర్ ఐటమ్స్కి వెళ్ళి చూద్దాం. క్వాంటిటీ అండ్ అమౌంట్ రెండు కూడా మనకి కరెక్ట్ గా సెట్ అయినాయో లేదనేది రిఫ్రెష్. ఎస్, క్వాంటిటీ 1 అండ్ అమౌంట్ 53, అమౌంట్ 53, ప్రోడక్ట్ ఐడి 1 53 రూపీస్. చూద్దాం ఒకసారి ప్రోడక్ట్స్ టేబుల్లోకి వెళ్ళి. ప్రోడక్ట్ ఐడి 1 53 రూపీస్, క్వాంటిటీ 1 కాబట్టి కరెక్ట్ గానే సెట్ అయిపోయింది. గుడ్, ట్రిగ్గర్ కరెక్ట్ గానే పనిచేస్తుంది మనకి. ఓకే, క్వాంటిటీ 1 అయిపోయింది, అమౌంట్ కూడా సెట్ అయిపోయింది. బట్ మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ టేబుల్లో ఇది మనకి ఇక్కడ రిటర్న్ రాలేదు, అర్థమవుతుందా? దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళా దాని ఒరిజినల్ పొజిషన్ తీసుకొస్తున్నాను, మళ్ళా 5 అప్డేట్ చేస్తున్నాను. 5 ఆర్డర్ ఐటమ్స్ లోకి వెళ్తే మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఎలా ఉందో అలా వచ్చేసి ఉంటుంది. అది ఈ ఆర్డర్ ఐడి 11 ప్రోడక్ట్ ఐడి 1 ఇది మారలేదు చూడండి, అమౌంట్ మారలేదు. నేను రీఫ్రెష్ కొట్టలేదా? కొట్టాను కదా, క్వాంటిటీ మారలేదు. ఇది ఏంటిది, అప్డేట్ అవ్వలేదా? ఓకే, చూద్దాం ఒకసారి. నేను రన్ చేయలేదేమో. ఓ షిట్, నేను ఇక్కడ రాంగ్ ఇచ్చాను. ప్రోడక్ట్ ఐడి 1 ఇక్కడ క్వాంటిటీ 5 పెట్టాల్సింది, క్వాంటిటీ 5 అక్కడ పెట్టాల్సింది. ఓకే, నేను రాంగ్ ఇచ్చాను. అది క్వాంటిటీ దగ్గర అది ఇచ్చాను నేను. ఓకే, ఆర్డర్ ఐటమ్స్ ఇక్కడ 11 5 వచ్చేసింది, మళ్ళీ దాని ఒరిజినల్ వచ్చేసింది. ఇక్కడ ఎక్కడ మనకి 11లో 5 లేదు, బట్ అక్కడ ఏం జరగలేదు అంటే 0 రికార్డ్స్ ఇదే ఉంటుంది. ఓకే, ఒరిజినల్ ప్లేస్కి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అప్డేట్ అయినప్పుడు ప్రోడక్ట్ కూడా మనం చేంజ్ చేయడానికి ఇంతకుముందు ఓన్లీ ఇన్సర్ట్కి రాసాం మనం. ఆఫ్టర్ ఇన్సర్ట్ రాసాం. ఆఫ్టర్ ఇన్సర్ట్ మన దగ్గర ట్రిగ్గర్ ఉంది. ఇప్పుడు దాన్ని మనం కాపీ చేసుకుంటున్నాను నేను. సెలెక్ట్ ఆల్, కాపీ, క్లోజ్. మళ్ళీ మొత్తం డీటెయిల్స్ అని రాయకుండా న్యూ ఫైల్ ఒకటి తీసుకొని ఇక్కడ ట్రిగ్గర్ రాస్తున్నాను. ఏంటంటే ఆఫ్టర్ అప్డేట్ నేమ్, ఓన్లీ నేమ్, దిస్ ఇస్ ఓన్లీ నేమ్. దీంట్లో ఏం లేదు, నేను ఇప్పుడు మార్చే దాంట్లో ఏం లేదు, నేను ఓన్లీ నేమ్ చేస్తున్నాను. ఇది ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఇన్సర్ట్ ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. ఆఫ్టర్ అప్డేట్ ఆన్ ఇచ్చిన పెట్టుకోవాలి. మీకు అప్డేట్ అయినప్పుడు అప్డేట్ ప్రొడక్ట్స్ సెట్ ప్రొడక్ట్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ఇలా ఇస్తాం. ఇది ఇన్సర్ట్కి. అప్డేట్ అంటే చాలా పెద్ద కథ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు 5 క్వాంటిటీతో మనం చేస్తున్నాం, అంటే ప్రొడక్ట్స్ టేబుల్లో 5 లెస్ అయింది. దాని గురించి ఇది. ఇప్పుడు అప్డేట్ చేసినప్పుడు ఆల్రెడీ 5 ఉండింది కదా, ఇప్పుడు నాకు 5 వద్దు 1 చాలు అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఏం జరగాలి, ఆర్డర్ ఐటమ్స్ లో
5 కాస్త 1 గా మారిపోతుంది కదా. మారినప్పుడు ప్రొడక్ట్స్ టేబుల్లో ఏం జరగాలి మనకి? ఇక్కడ ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? దీంట్లో ఇంతకుముందు 5 ఉన్నాయి. మనం ఇప్పుడు 1 చేయాలనుకుంటున్నాం. అంటే 4 ఐటమ్స్ రిటర్న్ వెళ్ళాలి. అన్ని కాదు, 4 ఐటమ్స్ మాత్రమే రిటర్న్ అవ్వాలి. అంటే అది చిన్న విషయం కాదు, అది సింపుల్గా రాసేది ఏం కాదు. ఓకే, అంటే మనం ఇంతకుముందు ఇక్కడ 5 ఉన్నాయి, 5 క్వాంటిటీ ఉన్నాయి, ఐ మీన్ ఆర్డర్స్. దాంట్లో ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ సపరేట్ రాస్తాను చూడండి. ఆల్రెడీ మనం ఆర్డర్ చేసింది 5. మనం ఆర్డర్ 5 వద్దు, మనకి ఒకటి చాలు అనుకుంటే -1 అన్నప్పుడు 4 రిటర్న్ అవ్వాలి. అలా కాకుండా ఇంతకుముందు 5 ఉన్నాయి, నాకు ఇప్పుడు కొత్తగా ఆర్డర్ చేసింది 10 ఆర్డర్ చేస్తున్నాం. అంటే 6 ఐటమ్స్ మైనస్ అవ్వాలి, -6 అవ్వాలి. ఇక్కడేమో +4 అవ్వాలి. దేంట్లో? స్టాక్లో 4 వెళ్ళి యాడ్ అయిపోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తేనేమో అంటే ఆల్రెడీ 5 చేశాం కదా, ఇప్పుడు నాకు 10 కావాలంటున్నాను, అంటే పెంచుతున్నాను ఇంకా. అంటే స్టాక్లో నుంచి ఇంకా 6 తగ్గించాలి. అంటే ఇప్పుడు కొత్తగా ఆర్డర్ చేస్తుంది ఏంటి? కొత్తగా అప్డేట్ చేస్తుంది ఇక్కడేమో 1 ఆర్డర్ చేస్తున్నాం. అంటే ఈ 1 కదా ఇక్కడ అప్డేట్ అవ్వాల్సింది. ఆల్రెడీ 5 ఉన్నాయి కాబట్టి దాన్ని మనం 1 చేయాలనుకుంటున్నాడు. నాకు 5 వద్దు, 1 కావాలంటున్నాడు. అంటే దీంట్లో 4 తీసుకుని దీంట్లో కలపాలి, అది మనం చేయాల్సింది. అంటే కొత్తగా 10 అంటున్నాడు, అంటే ఆల్రెడీ 5 ఆర్డర్ చేస్తున్నాయి. ఇప్పుడు 10 కావాలి నాకు, 5 కాదు 10 కావాలి అంటున్నప్పుడు, ఓకే, ఇక్కడ 5లో 6 కాదు 5, ఓకే, నాకు 10లో నుంచి 5 తీసేసి, అంటే ఆల్రెడీ 5 ఉన్నాయి కాబట్టి ఇంకా స్టాక్లో నుంచి తీసుకురావాల్సింది ఇంకో 5. స్టాక్లో నుంచి మైనస్ చేయాల్సింది 5. ఇక్కడేమో 4 రిటర్న్ చేయాలి, ఇక్కడేమో 5 తీసుకురావాలి స్టాక్ నుంచి. అండ్ ఇంతకుముందు 5 ఉన్నాయి, మళ్ళా 5 కావాలి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి? డూ నథింగ్, ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, 0. అంటే మనం ఇక్కడ ఏమి చేయాల్సిన అవసరం లేదు. సేమ్ అడిగితే, అంటే తక్కువ అడిగితే నాకు అన్నొద్దు, నాకు తక్కువ కావాలి అంటే మిగిలిన వాటిని స్టాక్లో పంపించాలి. దాన్ని అప్డేట్ చేయడంతో పాటు నాకు 5 కూడా ఎక్స్ట్రా కావాలి అంటే స్టాక్లో నుంచి తీసుకురావాలి. తీసుకొచ్చి యాడ్ చేయాలి. ఇలా అర్థమైంది. మనం క్వాంటిటీని అప్డేట్ చేసేటప్పుడు జరగాల్సిన పని ఏంటి అంటే డేటాబేస్లో మనము అంటే జరగాల్సిన అంటే మోడిఫికేషన్స్, అప్డేట్స్ ఏం జరగాలి అనేది ఇప్పుడు నేనైతే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, అర్థమైందా స్టూడెంట్స్? ఆల్రెడీ 5 ఆర్డర్ చేస్తున్నాడు, అంటే కార్ట్లో పెట్టుండొచ్చు, ఐ థింక్ కార్ట్లో పెట్టుండొచ్చు. నాకు 5 వద్దు 1 కావాలి అన్నాడు. అప్పుడు ప్రొడక్ట్స్ టేబుల్లో ప్రొడక్ట్స్ టేబుల్ అంటే స్టాక్, ఆ స్టాక్ అనేది ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ చేయాలా అనేది ఒకటి. అండ్ ఇంకొకటి, ఫస్ట్ 5 అడిగాడు, ఫస్ట్ 5 సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత మరి నాకు 5 కాదు 10 కావాలన్నాడు. నాకు 5 కాదు 10 కావాలి, మారుస్తుంటాడు రబడు. అలా ఒక స్క్రోల్ బార్ ఉంటుంది, క్వాంటిటీని సెట్ చేసుకుని ఎలాగ పడితే అలా సెట్ చేస్తుంటారు. అప్పుడు స్టాక్ మేనేజ్మెంట్ కూడా జరగాలి కదా, స్టాక్లో కూడా సమ్ అప్డేట్స్ జరగాలి కదా. స్టాక్ అండ్ ప్రొడక్ట్స్ జరగాలి. యూజర్ ఏముంది, సింపుల్గా ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళిపోయి ఫ్రంట్ ఎండ్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ని సింపుల్గా ఇలా ఇవన్నీ పెట్టేసి
ఇక్కడ మనకి క్వాంటిటీ సెట్టింగ్ ఎక్కడ ఉన్నాయి? ఇది పెద్ద పద్ధతి. అది కాకుండా సింపుల్గా ఏదైనా ఇలాంటి కావాలి అన్నారు. ఇక్కడ క్లిక్ చేశారు. క్లిక్ చేసినప్పుడు యూజర్ సింపుల్గా క్వాంటిటీ దగ్గరకు వచ్చేసి యాప్లోని ఎక్కడ క్వాంటిటీ అనేది ఎక్కడ పెట్టాడు? నాకు కనపట్టలేదా? లేకపోతే ఏంటి అసలు నిజంగా సైటే పని చేయట్లేదా? లాగిన్ అవ్వలేదేమో నేను. యాడ్ టు కార్ట్ క్వాంటిటీ ఓన్లీ వన్ ఉంటుంది, బై డిఫాల్ట్ 1. ఎస్, లాగిన్ అవ్వలేదు నేను. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎస్, ఇక్కడ మనకి ఓకే క్వాంటిటీ ఇక్కడ ఇలా ఉంటాయి. యూజర్ సింపుల్గా క్వాంటిటీ సెలెక్ట్ చేస్తాడు. ఓకే, మళ్ళీ ఒకసారి చేస్తాడు, నాకు ఇంత కాదు ఇంత అంటాడు. మళ్ళీ ఎంత కాదు ఇంత అంటాడు. ఇలా యూజర్ పిచ్చి ఏదో క్వాంటిటీని చేంజ్ చేస్తూ ఉంటారు, క్వాంటిటీస్ని చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా మనకి ఎలా పడితే అలా క్లిక్ చేస్తూ ఉంటే బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామ్ దానికి తగ్గట్టు కరెక్ట్గా స్టాక్ మెయింటైన్ జరగాలి. స్టాక్ మెయింటెనెన్స్ కరెక్ట్గా జరగాలి. ఓకే, దానికి ఇది. హలో స్టూడెంట్స్, అర్థమైందా నేను ఇప్పుడు ఏం చెప్పాను? ఎవరు ఒకరు ఇద్దరు రెస్పాండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. హలో ఇది ఆన్లైన్ కాబట్టి మీ రెస్పాన్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పేవాళ్ళకు ఉత్సాహం కావాలి, వినేవాళ్ళకే కాదు. ఎప్పుడు మోటివేషన్, చెప్పేవాళ్ళకి కూడా మోటివేషన్ ఉండాలి. అవసరం అవుతుంది ఒక్కోసారి, సమ్ టైమ్స్ లైక్ దిస్. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు కామ్గా ఉంటే నాకైతే బాగుండదు. ప్లీజ్, నాకే కదా ఎవరికి బాగుండదు. ఓకే, విధంగా జరగాలి, అప్డేట్ అవ్వాలి. దానికి మనం కోడ్ ఏం రాయాలి, ట్రిగ్గర్ ఎలా రాయాలి అంటే మనం అప్డేట్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఆఫ్టర్ అప్డేటే కదా, ఫస్ట్ ఈ విధంగా సెట్ చేసే ముందు అంటే ప్రొడక్ట్స్ టేబుల్లో ఈ క్వాంటిటీని సెట్ చేసే ముందు అసలుకి ప్రీవియస్ ఆర్డర్ క్వాంటిటీ ఎంత అనేది రీడ్ చేయాలి. ఇంతకు ముందు అసలుకి ఎంత క్వాంటిటీని సెలెక్ట్ చేస్తున్నారు అనేది రీడ్ చేయాలి. రీడ్ చేసి న్యూ క్వాంటిటీ అంటే ఓల్డ్ క్వాంటిటీ ఎంతో రీడ్ చేసి న్యూ క్వాంటిటీ దానికంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చెక్ చేసుకొని, ఎక్కువ ఉంటే మనకి ప్రొడక్ట్స్లో తగ్గించడం, తక్కువ ఉంటే ప్రొడక్ట్స్లో తీసుకెళ్ళి యాడ్ చేయడం, ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇప్పుడు రీడ్ చేయాలి అంటే నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి. డిక్లేర్, దీనికి ఒక నేమ్ ఏం పెడదాం? ఒక వేరియబుల్ కావాలి, ప్రీవియస్ క్వాంటిటీ, పిఆర్ఈ క్వాంటిటీ క్యూటీవై, అన్ని స్మాల్ లెటర్లు పెట్టేద్దాం. క్యూటీవై వచ్చేసి ఇంటిజర్ తీసుకుంటున్నాను. ప్రీవియస్ దాంట్లో స్టోర్ చేశాను. అండ్ నేను ఇక్కడ ఇంకో పని చేస్తున్నాను, ప్రజెంట్ కూడా తీసుకుంటున్నాను. న్యూ క్వాంటిటీ తీసుకుంటున్నాను. న్యూ క్వాంటిటీ కూడా తీసుకుంటున్నాను. వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ వేస్తాను దాన్ని సెట్ ప్రీవియస్ క్వాంటిటీ
ఎక్కడుంది అది? ఆ టేబుల్లోనే ఉంది, ఆర్డర్ ఐటమ్స్ లో ఉంది. ఎక్కడుంది? ఆర్డర్ ఐటమ్స్ ఈజ్ ఈక్వల్డ్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయాలి, తప్పదు. ఇక్కడ డైరెక్ట్ గా వస్తుందా? మనం ఆ టేబుల్లో లేము, బట్ ఆ ట్రిగ్గర్ లో ఉన్నాం. ఓకే, ఆర్డర్ ఐటమ్స్ ట్రిగ్గర్ లో ఉన్నాం. మనం ఆర్డర్ ఐటమ్స్ సంబంధించిన ట్రిగ్గర్ లో ఉన్నాం. దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ క్వాంటిటీ అంటే నేను ఇక్కడ డైరెక్ట్ గా ఓల్డ్ క్వాంటిటీ అనొచ్చేమో, చూద్దాం. ఓల్డ్ క్వాంటిటీ, ఓల్డ్ డాట్ క్వాంటిటీ డైరెక్ట్ తీసుకోవచ్చు నేను. అలాంటప్పుడు నాకు ఇక్కడ ప్రీవియస్ క్వాంటిటీ ఈ డిక్లరేషన్ అవసరం లేదు, తీసేస్తున్నాను. అఫ్ కోర్స్ న్యూ కూడా తీసేస్తున్నా, అవసరమైతే పెట్టుకుంటా. అలా ఉన్నాయి, లాస్ట్ తీసేద్దాం. మనం ఓల్డ్ అండ్ న్యూతో డీల్ చేద్దాం. వేరియబుల్స్ ఏం అవసరం లేకుండా. ఓల్డ్ క్వాంటిటీ, ఈ ఓల్డ్ క్వాంటిటీ సెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా, డైరెక్ట్ నేను ఓల్డ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను, చూడండి. ఇఫ్ ఓకే, న్యూ డాట్ క్వాంటిటీ, ఆ న్యూ క్వాంటిటీ కాదు, నేను డైరెక్ట్ న్యూ డాట్ క్వాంటిటీ అంటున్నా. పనిచేస్తాను అనుకుంటున్నాను నేను, చూద్దాం. న్యూ డాట్ క్వాంటిటీ గ్రేటర్ దాన్ ఓల్డ్ క్వాంటిటీ. ఓల్డ్ డాట్ క్వాంటిటీ అంటే ఓల్డ్ క్వాంటిటీ అంటే ఏంటి తెలుసుది మనకి? ఓల్డ్ క్వాంటిటీ అంటే ఇంతకుముందు నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు సెలెక్ట్ చేసిన క్వాంటిటీ. న్యూ క్వాంటిటీ అంటే ఇప్పుడు అప్డేట్ చేయాలనుకున్న క్వాంటిటీ, అంటే కొత్తగా మార్చే క్వాంటిటీ. ఓల్డ్ అండ్ న్యూ ఈ విధంగా తీసుకుంటున్నాను. దెన్ అని చెప్పేసి ఇక్కడ నేను ఎండ్ ఇఫ్ ఉంటుంది. ఎండ్ ఇఫ్ ఉంటుంది. స్టేట్మెంట్ అక్కడతో క్లోజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇలా అయితే సెట్ ప్రొడక్ట్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్డ్ ప్రొడక్ట్ క్వాంటిటీ అంటే ఇక్కడ చూడండి, న్యూ క్వాంటిటీ ఎక్కువ ఉంది, ఓల్డ్ క్వాంటిటీ తక్కువ ఉంది. అంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ క్వాంటిటీ 5, న్యూ క్వాంటిటీ 10. అప్పుడు మనకి ఇంకా 5 ప్రోడక్ట్స్ టేబుల్ ఇంకా 10 కావాలి కదా, మనకి ఇంకా 5 కావాలి కదా. అందుకని చెప్పేసి ఇంకా 5 కోసం ఇక్కడ ఏం చేస్తానంటే న్యూ క్వాంటిటీ చూడండి, న్యూ క్వాంటిటీ మైనస్ ఓల్డ్ క్వాంటిటీ, ఓల్డ్ డాట్ క్యూటీవై. ఇప్పుడు ఏమవుతుంది? న్యూ క్వాంటిటీ 10 అయితే ఓల్డ్ క్వాంటిటీ 5 అయితే 10 - 5 వస్తుంది ఇక్కడ. 5 అంటే ఇప్పుడు ప్రోడక్ట్ క్వాంటిటీలో నుంచి 5 లెస్ అవుతుంది. వెరీ నైస్. అండ్ ఎల్సిఫ్ కూడా రాసుకోవచ్చు మనము. ఎల్సిఫ్ కూడా రాసుకోవచ్చు. అయినా సరే నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళా ఇంకొకసారి దీన్ని సపరేట్ గా తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎల్సిఫ్ కూడా రాసుకోవచ్చు, బట్ మీకు ఇక్కడ ఇది చూపిస్తాను నేను. ఇక్కడ ఈ స్టేట్మెంట్ క్లోజ్ చేయలేదు, ఎందుకు ఎర్రర్ వచ్చింది అక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే లెస్ దాన్ అయితే, తక్కువ అయితే, న్యూ క్వాంటిటీ ఓల్డ్ కంటే తక్కువ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ 5 న్యూ 1 ఉంది అనుకోండి, అంటే తక్కువ ఉంది. అప్పుడు దీనికి రిటర్న్ చేయాలి కదా. అప్పుడు దీనికి ఏం చేయాలి? రిటర్న్ చేయాలి కదా. ఎంత రిటర్న్ చేయాలి? ఏది రిటర్న్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ న్యూ క్వాంటిటీ తక్కువ ఉంది, అంటే ఇక్కడ మనకి ఓల్డ్ క్వాంటిటీ మైనస్ న్యూ క్వాంటిటీ ఓల్డ్ క్వాంటిటీ 5, న్యూ క్వాంటిటీ 1 అంటే 4 దీనికి యాడ్ చేయాలి. ఓకే, అంటే స్టాక్ లోకి యాడ్ చేయాలి. ఇక్కడేమో స్టాక్ నుంచి లెస్ చేయాలి. ఎంత లెస్ చేయాలి? న్యూ క్వాంటిటీ నువ్వు 10 అంటే 10 కాదు లెస్ చేయాల్సింది. నువ్వు 10 లెస్ చేస్తే ఏమవుతుంది? ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ 5 లెస్ చేసాం, ఇప్పుడు మళ్ళీ 10 లెస్ చేస్తే
15 పోతుంది, బట్ అక్కడ సెలెక్ట్ అయిందేమో 10. అక్కడ అప్డేట్ అయిందేమో 10 అప్డేట్ అవుతుంది, బట్ స్టాక్ లో నుంచి 15 లెస్ అవుతుంది. స్టాక్ లో నుంచి 15 లెస్ అవుతుంది, ఎందుకంటే ఇంతకుముందు 5 మనము ఆర్డర్ చేసినప్పుడు 5 లెస్ అయింది. మళ్ళీ ఇప్పుడు 10 ఆర్డర్ చేస్తున్నాం. 10 అంటే 10 చేంజ్ చేస్తున్నాం, 5ని కాస్త 10గా మారుస్తున్నాం, 5ని కాస్త 10గా మారుస్తున్నాం. మార్చినప్పుడు అలా వదిలిస్తే మళ్ళీ 10 లెస్ అవుతుంది, మళ్ళీ 10 లెస్ అవుతుంది, అప్పుడు 15 లెస్ అవుతుంది ప్రొడక్ట్స్ టేబుల్ నుంచి. కానీ మనం ఆర్డర్ చేసిన 10 అంటే ఏం జరగాలి ఇక్కడ, న్యూ క్వాంటిటీ అంటే ఎక్కువైనప్పుడు, న్యూ క్వాంటిటీ కనుక ఓల్డ్ క్వాంటిటీ కంటే ఎక్కువ కనుక్కుంటే న్యూ క్వాంటిటీ ఎంత ఉందో మైనస్ ఓల్డ్ క్వాంటిటీ, అంటే ఓల్డ్ 5 ఉంది, న్యూ 10 ఉంది, అంటే న్యూ మైనస్ 10 మైనస్ 5 అంటే 5 వస్తుంది. 5 మాత్రం ఇక్కడ సెలెక్ట్ అవుతుంది ఇలా. ఓకే 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 ఓపెన్ చేద్దాం. ఇక్కడ వేరు అనేది 2 టైమ్స్ రాయాలి. ఇక్కడ నుంచి ఇది ఒక వేర్, మళ్ళీ ఇక్కడ కూడా వేర్ 2 టైమ్స్ అంటే మనము ఏం రాస్తాం, వేర్ 2 టైమ్స్ అంటే అప్డేట్ ఏది, ఇక మనం కంపల్సరీగా అప్డేట్ ప్రోడక్ట్స్ దగ్గర డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. డాట్ ప్రొడక్ట్స్ కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే డిఫాల్ట్ సెలెక్ట్ కాబట్టి ప్రాబ్లం అవుతుంది కదా. ఆఫ్ కోర్స్ అదే డేటాబేస్ లో ఉంటుంది, అయినప్పటికీ ఇలా ఇవ్వడం సేఫ్ మనకి. ఇది కరెక్ట్. కానీ ఇక్కడ చూడండి, 2 టైమ్స్ మనం ఇలా చేసాం. 2 టైమ్స్ ఈ విధంగా రాయాల్సి వచ్చింది. 2 టైమ్స్ అప్డేట్ అని చెప్పేసి రాయాల్సి వచ్చింది. అలాగే మనం సింప్లిఫై చేయొచ్చు, దీన్ని ఆలోచించండి. దీన్ని సింప్లిఫై చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు 3 + 3 6 లైన్స్ వచ్చింది. దీన్ని సింప్లిఫై, ఓకే వదిలేసి ఇలానే చేద్దాం. సింప్లిఫికేషన్ గురించి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ మనము 2 రాసాం, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం రన్ అవుతుంది. న్యూ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఆల్రెడీ ఉన్న దానికంటే ఇది రన్ అవుతుంది, తక్కువ ఉంటే ఇది రన్ అవుతుంది కోడ్. ఈ విధంగా మనం ట్రిగ్గర్ రాసాం, గుడ్. ఆఫ్టర్ అప్డేట్ ఆర్డర్ ఐటమ్స్ ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. నేను రన్ చేస్తున్నాను దీన్ని. ఓకే, వార్నింగ్ సాజింగ్ వస్తుంది స్టార్టింగ్. ఓకే గుడ్. ఇప్పుడు నేను అప్డేట్ చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. దీని ఒకసారి సేవ్ చేసుకుందాం, ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకుందాం. ఫ్యూచర్లో మనకి ఏమైనా అవసరం అవుతుందేమో. ఆఫ్టర్ అప్డేట్ అన్ని సేవ్ చేస్తున్నాం, అందుకే దీన్ని కూడా సేవ్ చేసాం. దీంతో పని లేదు ఇంకా, క్లోజ్. ఓకే, అప్డేట్ ఈమార్ట్ డాట్ ఓకే గుడ్ క్వాంటిటీ 5 ఆర్డర్ సంథింగ్ సో అండ్ సో 5 ఉంది, ఆల్రెడీ 5 ఉంది. ఆల్రెడీ చూస్తే ఆర్డర్ ఐటమ్స్ 5 ఉన్నాయి ఇక్కడ మనకి, క్వాంటిటీ 5. నేను దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 5 కాస్త 1 చేస్తున్నాను. 1 ఇప్పుడు మనకి ప్రొడక్ట్స్ కూడా చూడండి, ప్రొడక్ట్స్ లో ఇక్కడ 95 ఉంది. రీఫ్రెష్ కొడుతున్నాను, ఇక్కడ 95 ఉంది. ప్రోడక్ట్ 1 క్వాంటిటీ 95 ఉంది. ఇప్పుడు నేను అక్కడ 1 అప్డేట్ చేస్తున్నాను. 1 అప్డేట్ చేస్తున్నానంటే 4 రిటర్న్ రావాలి. ఆల్రెడీ ఆర్డర్ చేసిన ఐటమ్స్ 5 క్వాంటిటీ ఆర్డర్ చేస్తున్నాం, అంటే ఇప్పుడు దాన్ని 5 తీసి 1గా మారుస్తున్నాను. నాకు 5 వద్దు, 1 కావాలంటున్నాను. అప్పుడు నాకు ప్రొడక్ట్స్ లోకి రిటర్న్ రావాలి. ఓకే, అక్కడ మనకి చేంజ్ అవ్వాలి. 1 అంటున్నాం అంటే ఇక్కడ 1 చేంజ్ అవ్వాలి, అమౌంట్ కూడా మనకి మారాలి.
ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఇంకొక పని జరగాలి. ఏంటది? స్టాక్ ఇంక్రీజ్ అవ్వాలి. స్టాక్ 95 కాస్త 99 అవ్వాలి. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా, దాని తగ్గ ట్రిగ్గర్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ ట్రిగ్గర్స్ కరెక్ట్ గా ఫైర్ అవుతాయా లేదా అనేది చూద్దాం. ఎస్, సక్సెస్ఫుల్ గా మనకి రన్ అయింది ఈ అప్డేట్ క్వరీ అయితే. మనం ఇప్పుడు ఆర్డర్ ఐటమ్స్ లోకి వెళ్ళి రీఫ్రెష్ కొడుతున్నాను నేను. ఎస్, 1 గా మారింది. 53 అమౌంట్ కూడా చేంజ్ అయింది. బట్ స్టాక్, వాట్ అబౌట్ స్టాక్? స్టాక్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. రీఫ్రెష్ కొడుతున్నాను, చూడండి స్టాక్ 99 వచ్చేసింది. స్టాక్ 99 వచ్చేసింది. అంటే మన ట్రిగ్గర్ బాగా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నాకు 1 కాదు 10 కావాలి. 10 కావాలంటున్నాను. నాకు ఇప్పుడు 10 కావాలంటున్నాను. ఇప్పుడు మనకి నేను అప్డేట్ చేస్తున్నాను. ఓకే, ఆర్డర్ ఐటమ్స్లోకి వెళ్ళి చూస్తున్నా, రీఫ్రెష్ కొడుతున్నా. గుడ్, 10 వచ్చేసింది. నాకు చూడండి 530 రూపీస్ అయిపోయింది. 53 రూపీస్ ఇంటూ 10 కరెక్ట్గా వచ్చేస్తుంది. ప్రోడక్ట్స్లోకి వెళ్తున్నాను. ప్రోడక్ట్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ రీఫ్రెష్ కొడుతున్నాను, 10 తగ్గిపోయి 90కి వచ్చేసింది. ఓకేనా? ఇలా అంటే మనం ఇప్పుడు దాన్ని ఏం చేసినా అప్డేట్ ఉన్నదానికంటే ఎక్కువ చేసినా తక్కువ చేసినా డేటాబేస్ కరెక్ట్గా దాన్ని డీల్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది, కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నాకు 10 వద్దు, ఒక 3 కావాలన్నాను అనుకోండి, దాని తగ్గట్టు చేస్తుంది. చేసా 3, ఇంతకు 99 ఉంది కదా, డైరెక్ట్ ప్రోడక్ట్స్కి వెళ్దాం. 97కి వచ్చింది చూడండి, 97కి వచ్చింది. అంటే 3 చేశారంటే ఇంతకుముందు 1 చేసినాం కదా, 2 యాడ్ చేసింది. ఇంతకుముందు 98 ఉంది కదా, ఇక్కడ నుంచి 2 లెస్ చేసింది. ఓకే, ఇక్కడ నువ్వు చూస్తే 3 అంటే నువ్వు అప్డేట్ చేసిందేమో 3, క్వాంటిటీ వాల్యూ మనకి టోటల్ గా వాల్యూ మూవ్ అయిందేమో 2 వాల్యూ మూవ్ అయింది. ఇక్కడ 2 అప్డేట్ అయింది అంటే 2 లెస్ అయింది. ఇంకా ఇక్కడ ఆల్రెడీ ఉన్నదానికి 2 యాడ్ అయింది. ఆల్రెడీ ఇంతకుముందు 1 ఉంది, ఇప్పుడు 2 ఎక్స్ట్రా యాడ్ అయింది. ఓకే, మనం ఇక్కడ ఇచ్చిన కూడా ఏమో 3. ఎందుకు జరిగిందంటే ఆల్రెడీ 1 ఉంది కాబట్టి, అక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి రోమింగ్ లోకి అటు ఇటు మూవ్ అయింది మాత్రం 2 క్వాంటిటీ. మన ట్రిగ్గర్ ఆ విధంగా దాన్ని హ్యాండిల్ చేసింది. ఓకే, మనది ఆఫ్టర్ అప్డేట్ చేసాం. ఇది ఆఫ్టర్ అప్డేట్ చేసాం. ఓకే, సక్సెస్ఫుల్ అప్డేట్ అయిన తర్వాత ఇది పనిచేస్తుంది. అంటే మనం రన్ చేసినప్పుడు 2 ట్రిగ్గర్స్ పనిచేసినాయి. ఇక్కడ 2 ట్రిగ్గర్స్ పనిచేసినాయి, ఒకటి బిఫోర్, ఒకటి ఆఫ్టర్. బిఫోర్ ఏం చేసింది అంటే అమౌంట్ ని క్యాల్కులేట్ చేసింది. ఆఫ్టర్ ఏమో స్టాక్ ని మెయింటైన్ చేసింది. ఆఫ్టర్ ట్రిగ్గర్ ఏమో స్టాక్ ని మెయింటైన్ చేసింది. ఆఫ్టర్ అప్డేట్ ఏమో స్టాక్ ని అప్డేట్ చేసింది. బిఫోర్ అప్డేట్ ఏమో అమౌంట్ ని క్యాల్కులేట్ చేసింది. అంటే ఈ ట్రిగ్గర్స్ ని మనం ఈ విధంగా యూజ్ చేసుకున్నాం, బిఫోర్ అప్డేట్, ఆఫ్టర్ అప్డేట్. అదే విధంగా డెలిట్ కూడా చూద్దాం మనం. ఓకే, డెలిట్ కూడా ఒక ట్రిగ్గర్ రాద్దాం. సేమ్ ఒకటి, దీనికి ఆఫ్టర్ బిఫోర్లు ఇలా మనకి ఇక్కడ దానికి కూడా డెలిట్ కూడా రాసుకోవచ్చు. ఆఫ్టర్ బిఫోర్ మనకి ఇక్కడ సందర్భానికి వచ్చేసి నేను ఆఫ్టర్కే ఇది అంటే అమౌంట్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు కాబట్టి, స్టాక్ కోసమే కాబట్టి నేను ఆఫ్టర్ ఒకటే చేస్తున్నాను. ఆఫ్టర్ డెలిట్ ఇది ఒకటి పెట్టుకో చాలు. బట్ నేమ్ కూడా మనకి ఇంపార్టెంట్. నేమ్ వైజే కాబట్టి ఇది మెయింటైన్ చేయబడేది ట్రిగ్గర్. delete order items. ఓకే, డెలీట్ చేసినప్పుడు ఏంటి మనకి అప్డేట్ ప్రోడక్ట్స్ క్వాంటిటీ. ఇక డెలీట్ అంటే కంప్లీట్ డెలీట్ అంతే, ఇక డైరెక్ట్గా వెళ్ళిపోయి కూర్చోవడమే. ప్లస్
న్యూ కాదు, ఓల్డ్ క్వాంటిటీ. ఓల్డ్ దాంట్లో ఎంతైతే ఓల్డ్ క్వాంటిటీ ఎంతైతే ఉందో అది వచ్చేసి ఈ ప్రోడక్ట్స్ టేబుల్లో అప్డేట్ అయిపోతుంది. ఓకే, అది ఇది కూడా ఓల్డ్. న్యూ ఇచ్చినా ఓకే, డెలిట్ వేరే అంటాం కదా, న్యూ ఇచ్చినా ఓకే, ఇది ఓల్డ్ పెట్టేసాయి. ఓల్డ్ ఎందుకంటే డెలిట్కి న్యూ ఉండదు, ఓల్డ్ ఒకటే పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అప్డేట్కి మాత్రమే న్యూ అండ్ ఓల్డ్ రెండు వాడుకోవచ్చు. అప్డేట్కి మాత్రమే న్యూ అండ్ ఓల్డ్ రెండు వాడుకోవచ్చు. ఇన్సర్ట్కి ఓన్లీ న్యూ, డెలిట్కి ఓన్లీ ఓల్డ్. ఓల్డ్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మనం డెలిట్ చేస్తాం. ఏ కొత్త డేటా ఏమీ ఉండదు కాబట్టి న్యూ పనిచేయదు, ఓన్లీ ఓల్డ్ మాత్రమే పనిచేస్తుంది. ఓల్డ్ మాత్రమే పనిచేస్తుంది. ఓకే, ఈ ట్రిగ్గర్ నేను రన్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ దీన్ని కాపీ కూడా చేసుకుంటున్నాను, దీన్ని సేవ్ చేయడం కోసం రన్ చేశాను. ట్రిగ్గర్ సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. ఓకే, అండ్ సేవ్ చేద్దాం. ఆఫ్టర్ డెలిట్ రన్ అయిపోయింది. ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం ట్రిగ్గర్స్ డెలిట్ ట్రిగ్గర్ వచ్చిందో లేదో. రిఫ్రెష్, ఆర్డర్ ఐటమ్స్, ట్రిగ్గర్స్, ఎస్ ఆఫ్టర్ డెలిట్ ఆల్సో మనకి ఇక్కడ వచ్చేసింది. మొత్తం 6కి 5, మొత్తం 6 ట్రిగ్గర్స్ రాసుకోవచ్చు, మనం 5 రాసాం. ఏదో ఒకటి మిస్ అయింది అంటే బిఫోర్ డెలిట్ మిస్ అయింది. ఏం డోంట్ వరీ, దాన్ని కూడా మనం కావాలంటే వేరే సందర్భాన్ని బట్టి చేద్దాం. ఇక మనకి సిచ్యువేషన్ డిమాండ్ చేయట్లేదు బిఫోర్ ట్రిగ్గర్, అందుకే మనం ఇక్కడ దాన్ని రాయట్లేదు. ఓన్లీ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఒక్కటే మనకి అవసరమైంది ఇక్కడ రాసాం. ఓకే, డెలిట్కి సంబంధించింది రాద్దాం మనం ఒకటి. డెలిట్ ఫ్రమ్ ఓకే, ఆర్డర్ ఐటమ్స్ వేర్, ఇది ఇంపార్టెంట్ అంటే మనకి సేమ్ అనమాట, మధ్యలో లైన్ ఉండదు మనకి, ఎందుకంటే ఇది అప్డేట్ కాదు కదా, డెలిట్ కదా, అందుకు. ఆర్డర్ ఐడి 11 అండ్ ప్రోడక్ట్ ఐడి 1 అసలు మనకు వద్దంటున్నాం దాన్ని ఏమంటున్నాం, ఎస్ దేనికైనా వాడుకోవచ్చు. డెలిట్ ఫ్రమ్ ఆర్డర్ ఐటమ్స్ వేర్ ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ 11 అండ్ ప్రోడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ 1. దీన్ని డెలిట్ చేయాలనుకుంటున్నాను నేను. అంటే దేనికైనా వాడుకోవచ్చు అంటే ఇలాంటి సందర్భాల్లో మనము దీనికోసమే ఇంకోటి రాయాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడే ప్రతిసారి ఇంకొక స్టేట్మెంట్ ని రన్ చేస్తే ఇక్కడే డెలిట్ చేసినప్పుడే అండ్ అప్డేట్ ఓకే అని చెప్పేసి అప్డేట్ ప్రొడక్ట్స్. ఎందుకంటే మనం ఆర్డర్ ఐటమ్ డెలిట్ చేసామంటే ప్రొడక్ట్స్ టేబుల్లో కూడా ఈ ఆర్డర్ ఐటమ్ సంబంధించిన క్వాంటిటీ ఏదైతే ఉందో అది స్టాక్ ఇంక్రీజ్ అవ్వాలి కదా. ఆర్డర్ ఐటెంలో అతను కస్టమర్ ఏమనుకుంటున్నాడంటే నాకు ఈ ఐటెం వద్దు అన్నాడు. వద్దు అన్నప్పుడు ఆర్డర్ ఐటమ్స్ ని అతను లిస్ట్ లో నుంచి ఆర్డర్ లిస్ట్ లో నుంచి డెలిట్ చేసినప్పుడు అది స్టాక్ లో యాడ్ అయిపోవాలి. అది మనం కొంటలేదు కదా, అప్పుడు స్టాక్ లో పెరిగిపోవాలి. ఇప్పుడు నేను డెలిట్ చేస్తున్నా అంటే ఇప్పుడు స్టాక్ అలాంటికి వెళ్ళిపోవాలి. ఇది అంటే నీ ఐటమ్ డెలిట్ చేస్తున్నామంటే ఈ ఐటమ్ క్వాంటిటీ ఎంత ఉంది, 3 ఉంది క్వాంటిటీ. ఈ ఐటమ్ క్వాంటిటీ ఆల్రెడీ 3 ఉంది. నేను ఈ ఐటమ్ డెలిట్ చేస్తాను. అసలు నాకు ఇప్పుడు 11 ఆర్డర్లో అసలు 1 అనే ప్రోడక్టే వద్దు నాకు అంటున్నాడు. అప్పుడు ఈ క్వాంటిటీ ప్రోడక్ట్స్ టేబుల్లోకి వెళ్ళి యాడ్ అవ్వాలి కదా. ఈ ప్రోడక్ట్స్ టేబుల్లో 1 అనే ప్రోడక్ట్ ఇది 97 కాస్త 300కి వెళ్ళిపోవాలి కదా అది డెలిట్ చేసినప్పుడు. ఓకే, దానికోసం సపరేట్గా మనం ఇక్కడ ఆ పని కూడా అంటే ఈ ఐటమ్ ఆర్డర్స్ టేబుల్లో ఈ ఐటమ్ డెలిట్ చేసినప్పుడు ప్రోడక్ట్స్ టేబుల్లో దాని క్వాంటిటీ యాడ్ అవ్వాలి. దానికి చాలా పెద్ద ప్రోగ్రామ్ రాయాలి మనం, రాయాలి. ఓకే, ట్రిగ్గర్ అనుకోండి సింపుల్ గా అయిపోతుంది ఒకసారి రాసి పెడితే. అండ్ అది అప్లికేషన్స్ రన్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది. ట్రిగ్గర్ అనుకో డేటాబేస్ లో రన్ అవుతుంటుంది. ట్రిగ్గర్ అయితే డేటాబేస్ లో రన్ అవుతుంది, ఎలాంటి ఇష్యూ ఉండదు.
ఇక్కడ నుంచే స్టేట్మెంట్ అప్లికేషన్ నుంచే మన స్టాక్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అప్లికేషన్స్ చేయకూడదు మనం. యూజర్ యాక్షన్స్ కి డేటాబేస్ లో సమ్ రియాక్షన్స్ మనం అవన్నీ డిజైన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, అవి కూడా ఫ్రంట్ ఎండ్ నుంచి రాకూడదు, యూజర్ అప్లికేషన్ నుంచి అవన్నీ కూడా అలాంటి క్వరీస్ కూడా రాకూడదు. దానివల్ల మనకి డిలే అండ్ నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకని అలాంటివన్నీ అక్కడ చేయకూడదు మనం, అవన్నీ డేటాబేస్లో డిజైన్ చేసి పెట్టుకోవాలి అలాంటివన్నీ. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తున్నా, సక్సెస్ఫుల్ డిలీట్ అయింది. పోయి చూద్దాం కావాలంటే. చూస్తే చూడండి 11 ఆర్డర్ ఓన్లీ 2 ఐటమ్స్ ఉన్నాయి, 1 లేదు, 1 మిస్ అయిపోయింది, ఐ మీన్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రోడక్ట్స్ వెహికల్ చూస్తున్నా, క్వాంటిటీ 100 వచ్చేసింది, క్వాంటిటీ పెరిగిపోయింది, క్వాంటిటీ ఇంక్రీజ్ అయింది, ప్రాబ్లం లేదు, నో ఇష్యూ, డేటాబేస్ కరెక్ట్గా మెయింటైన్ చేయబడుతుంది. ఇలా మనం ఇవన్నీ ఈ ట్రిగ్గర్స్ తోటి ఇలాంటివి ఏదైనా సరే ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా చాలా ప్రాబ్లమ్ ఇంకా చాలా ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఆర్డర్స్లో నేను ఈ 2 తీసేస్తున్నాను ఇన్ ద సెన్స్ ఇలా కామెంట్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక కస్టమర్, సో కస్టమర్, ఫర్ ఎగ్జాంపుల్ 3 కస్టమర్ ఇన్సెట్ ఒక ఆర్డర్ చేస్తున్నాడు. ఆర్డర్ ఐడి 1, క్వాంటిటీ 150 లేదా 145 క్వాంటిటీ కావాలంట అతనికి, 145 కావాలంట క్వాంటిటీ. చూడండి ఎంత కావాలి, 145 క్వాంటిటీ కావాలి అతనికి. ఇది ఈ ప్రోడక్ట్ ఐడి 1. ఆఫ్ కోర్స్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ లో దానికి రిస్ట్రిక్షన్స్ అవన్నీ పెట్టుంటారు, బట్ ఇలాంటి కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు చెప్తాను నేను. ఎందుకంటే స్టాక్ కంటే ఎక్కువ అడుగుతున్నాడు, అది ఫ్రంట్ ఎండ్ చూసుకుంటుంది, బట్ మనం దాని గురించి మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు అర్థం అవ్వాలి, అందుకని నేను ఈ టాపిక్స్ మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను నేను. స్టాక్ 100 ఉంది, బట్ కస్టమర్కి తెలియకపోవచ్చు, 145 అడుగుతున్నాడు స్టాక్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. చూడండి మన డేటాబేస్ ఏ విధంగా పనిచేస్తుందో, చూడండి ఎలా పనిచేస్తుందో. నేను దీన్ని రన్ చేస్తున్నా, ఇన్సర్ట్ చేస్తున్నాను. మన ట్రిగ్గర్స్ అన్ని పనిచేస్తుంటాయి కదా, ట్రిగ్గర్లు అన్ని లైవ్ లో ఉంటాయి, ఎప్పుడు కాస్ట్ కూర్చొని ఉంటాయి ట్రిగ్గర్స్. ఒక్కసారి మనం డిజైన్ చేసి పెట్టేసాం, అవన్నీ చక్కగా పనిచేస్తుంటాయి. ఇప్పుడు సింగిల్ రికార్డ్ ఇది ఒకటే, ఈ 2 పనిచేయట్లేదు, ఆపేసాను నేను, కామెంట్ చేశాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. గుడ్, ఆర్డర్ ప్లేస్ అయింది, ఐ మీన్ కార్ట్లో పెట్టామనుకోండి, ఆర్డర్ ప్లేస్ అయిందని ఎందుకు అనుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ ఆర్డర్ ఐడి 12 సింగిల్ ఐటమ్. చూడండి 145 క్వాంటిటీ, 7685 రూపీస్ ఛార్జ్ కూడా చేసింది. ఎంత క్వాంటిటీ, 145. అసలు మన దగ్గర 145 క్వాంటిటీ ఏ ప్రోడక్ట్ లేదు అసలుకి, బట్ 145తో ఒక ప్రోడక్ట్ ప్లేస్ అయ్యింది. వాట్ అబౌట్ ప్రొడక్ట్ స్టాక్ ఎలా మెయింటైన్ చేయబడింది చూద్దాం. ఇక్కడికి వచ్చి నవ్వుకుంటారు అనమాట. ఏంటంటే -45 మైనస్ క్వాంటిటీ అంటే ఎక్కడ తెచ్చిస్తారు, స్టాక్ లేనిది మైనస్ లో ఉంది అంటే అప్పటికప్పుడు పరిగెత్తుకుంటే వెళ్ళి తీసుకురావాలా 45. ఓకే, అప్పుడు ఏం చెప్పాలి, బాబు స్టాక్ లేదు నాయన, ఓన్లీ మా దగ్గర 100 ఉంది స్టాక్ అని చెప్పి ఒక మెసేజ్ పాస్ చేయాలి. అలా జరగకుండా ఇక్కడ ఏమైంది, మైనస్ లో క్యాలిక్యులేషన్ మ్యాథమెటిక్స్ అప్లై చేసింది అనమాట. అంతేగాని బిజినెస్ ని అప్లై చేయలేదు. అక్కడ బిజినెస్ లాజిక్స్ రన్ అవ్వలేదు, ఓన్లీ మ్యాథమెటిక్ లాజిక్స్ రన్ అయినాయి, మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటిక్ ఫార్ములాస్ రన్ అయినాయి. మ్యాథమెటిక్ ఫార్ములాస్ రన్ అయ్యేసరికి మ్యాథమెటిక్ ప్రకారం మనకి అడిగిన దానికి ఉన్నదానికి మైనస్ చేస్తే అడిగింది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ స్టాక్ మైనస్ అయిపోయింది, -45 వెళ్ళిపోయింది. మన ట్రిగ్గర్ ఉంది కదా, మన ట్రిగ్గర్ ప్రకారం ఆ ట్రిగ్గర్ లో మనం మ్యాథమెటికల్ ఫార్ములా ఫంక్షన్ అది క్యాలిక్యులేషన్ రాసాం కదా, ఏంటి ప్రోడక్ట్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ ప్రోడక్ట్ క్వాంటిటీ మైనస్ క్వాంటిటీ అని పెట్టాం కదా. ప్రోడక్ట్ క్వాంటిటీ 100 -145 అప్పుడు ఏమైంది, -45 అయింది.
బిజినెస్ లాజిక్ రన్ అవ్వలేదు ఇక్కడ, ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రమే రన్ అయ్యింది. బట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి మనం, బిజినెస్ కూడా చూసుకోవాలి, బిజినెస్ సంబంధించిన కూడా చూసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి, ఓకే 45 కంటే తక్కువ అంటే బిఫోర్ అలర్ట్ చేయాలన్నమాట. అప్డేట్ అయ్యే ముందే లేదా ఇన్సర్ట్ అయ్యే ముందే అప్డేట్ అలర్ట్ చేయాలి. ఏమని, కన్నా మా దగ్గర స్టాక్ ఇంతే ఉంది బట్ నువ్వు ఎక్కువ అడుగుతున్నావు అని చెప్పి సెట్ చేయాలి. దాని గురించి ఇప్పుడు వర్కౌట్ చేద్దాం. దానికంటే ముందు మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఆర్డర్ని డిలీట్ చేయాలి, లేకపోతే మనకి ఇక్కడ మైనస్లో వాల్యూ ఉంటుంది. ఒకసారి డిలీట్ వేర్ 12, ఇప్పుడు డిలీట్ చేసాము, డిలీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళి చూస్తే మన క్వాంటిటీ మనకి 100 రిటర్న్ వచ్చేసింది, 100 రిటర్న్ వచ్చేసింది. ఇప్పుడు మన యాప్లో ఉన్న బగ్ ఏంటో అంటే బిజినెస్ లాజిక్ రాయలేదు మనం, దానికి ఓన్లీ మ్యాథమెటిక్స్ రాసాం కాబట్టి దాన్ని సరి చేసుకున్నాం, దాన్ని కరెక్ట్ చేసుకున్నాం. ఇలా కాదు ఇలా కానీ ఎక్కడ ఇది జరిగింది, ట్రిగ్గర్లో జరిగింది. ఏ ట్రిగ్గర్లో జరుగుతుంది, బిఫోర్ ఇన్సర్ట్. ప్రజెంట్ అయితే బిఫోర్ ఇన్సర్ట్. ఇప్పుడు ఒకసారి మనం బిఫోర్ ఇన్సర్ట్ ఇక్కడ ట్రిగ్గర్లోకి వెళ్ళి మనం బిఫోర్ ట్రిగ్గర్ని ఈ ఆర్డర్ ఐటమ్స్లో ఈ ట్రిగ్గర్స్ ఉన్నాయి కదా, ఈ ట్రిగ్గర్స్లోకి వెళ్ళేసి మనం చేసుకోవాలి. లేదా దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి బిఫోర్ ఇన్సర్ట్ క్లిక్ చేసి ఇక్కడ మనం దీన్ని సెర్చ్ చేసుకోవాలి, ఇక్కడ సెర్చ్ చేసుకొని అప్లై కొట్టాలి. అంతేందుకు మన దగ్గర ప్రోగ్రామ్ ఉంది కదా, ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, బిఫోర్ ఇన్సర్ట్ ప్రోగ్రామ్ ఉంది కదా, దీంట్లో మార్చేసి రీక్రియేట్ చేద్దాం. ట్రిగ్గర్ని రీరన్ చేద్దాం. ప్రాబ్లం ఏముంది, ఓకే. ఇక్కడ మనకి బిఫోర్ ఇన్సర్ట్ లో ఆఫ్టర్ ఇన్సర్ట్ కాదు, బిఫోరే సెట్ చేయాలన్నమాట. బిఫోరే సెట్ చేయాలి. ఏం సెట్ చేయాలి ఇక్కడ చూడండి, అసలు స్టాక్ ఎంత ఉందో రీడ్ చేయాలి. స్టాక్ ఎంత ఉందో రీడ్ చేయాలి. స్టాక్ ఎంత ఉందో రీడ్ చేసి ప్రజెంట్ మనోడు క్వాంటిటీ ఎంత అడుగుతున్నాడో చూసి అది కనుక ఎక్కువ ఉంటే దాన్ని సెట్ చేయాలన్నమాట. దానికి సంబంధించింది ఇక్కడ మనం రాయాలి. అంటే దానికి ఇక్కడ ఇంకొక వేరియబుల్ని తీసుకుందాం. వేరియబుల్ని తీసుకొని ఏం చేద్దామంటే ఇక్కడ క్వాంటిటీ స్టాక్ అని పెడదామా, లేదంటే క్వాంటిటీ ప్రొడక్ట్ క్వాంటిటీ QTY ప్రొడక్ట్ క్వాంటిటీ ఇంటిజర్ INT రీడ్ చేసి ఇక్కడ చూడండి సెట్ ప్రజెంట్ ప్రొడక్ట్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్డ్ రీడ్ చేయాలి. ఎక్కడి నుంచి సెలెక్ట్ ప్రొడక్ట్ క్వాంటిటీ ఏంటిది ప్రొడక్ట్స్ టేబుల్లోది, ప్రొడక్ట్స్ టేబుల్లో ఫీల్డ్ నేమ్ అది ప్రొడక్ట్ క్వాంటిటీ అనేది. ఇదేమో మనం వేరియబుల్, ఇది P క్వాంటిటీ అనేది మన వేరియబుల్, ఇదేమో అదొక ఫీల్డ్ నేమ్. దేంట్లో ఫీల్డ్ నేమ్ అది ప్రొడక్ట్స్ టేబుల్లో. మన ప్రొడక్ట్స్ టేబుల్ దాని క్వాంటిటీ ఎంత ఉందో తీస్తున్నాం బయటికి, అసలు ఎంత ఉంది స్టాక్ అనేది. ప్రొడక్ట్ క్వాంటిటీ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ఇదే ఇక్కడ ఉంది కదా వేరు ప్రోడక్ట్ ఐడి, ఇదే అది వేర్ ప్రోడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు న్యూ డాట్ ప్రోడక్ట్ ఐడి. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఎక్కడైనా మధ్యలో రాసేటప్పుడు ఇలాంటి చోట్ల బ్రాకెట్లో పెట్టాలి. ఎలా పెట్టాలి, బ్రాకెట్లో పెట్టాలి, అప్పుడు ఎర్రర్ రాదు. ఓకే, ఇప్పుడు ఈ లైన్ ఏం చేస్తుంది అంటే ప్రజెంట్ ఏ ప్రోడక్ట్ అయితే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన స్టాక్ ఎంత ఉందో రీడ్ చేసింది. స్టాక్ అసలు ఎంత ఉందో రీడ్ చేసింది, క్వాంటిటీ స్టాక్ ఎంత ఉందో రీడ్ చేసింది. ఓకే, రీడ్ చేసి ప్రజెంట్ స్టాక్ ఎంత ఉందో రీడ్ చేసి ఇఫ్
చెకింగ్ చేస్తాం అన్నమాట. మనం ఏం చేస్తాం, ఓకే అమౌంట్ కూడా అక్కడ నుంచి తెచ్చాం కదా, యూనిట్ ప్రైస్ కూడా తెచ్చాం. ఓకే ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ న్యూ డాట్ క్వాంటిటీ అంటే కొత్తగా మనం అడిగిన క్వాంటిటీ, దాని 145 అడిగింది కదా, అదే న్యూ డాట్ క్వాంటిటీ గ్రేటర్ దాన్ పీ క్వాంటిటీ. పీ క్వాంటిటీ అంటే ఇదనమాట, మనం ఇప్పుడు స్టాక్ ఎంత ఉంది తెచ్చాం కదా ఆ వేరియబుల్, దాన్ అండ్ ఇఫ్ క్లోజ్. ఈ రెండు మధ్యలో మనం ఒకటి రాసుకోవాలి. ఏం రాయాలి, అది ఈ సెట్ చేసే పని రాసుకోవాలి, మరి ఏదైనా రాసుకోవాలి. అలా కనుక ఉంటే, ఎక్కువ కనుక ఉంటే అంటే న్యూ క్వాంటిటీ ఆల్రెడీ స్టాక్ కంటే ఎక్కువ కనుక ఉంటే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే సెట్ న్యూ డాట్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు పి అండర్ స్కోర్ క్వాంటిటీ. అంటే స్టాక్ ఎంత ఉందో అంతకే సెట్ చేయాలి, సెట్ చేసిన తర్వాత సేమ్ క్యాలిక్యులేషన్, ఇదేం ప్రాబ్లం లేదు మనకి. ఇది సెట్ న్యూ డాట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ యూపీ ఇంటూ యూనిట్ ప్రైస్ ఇంటూ న్యూ క్వాంటిటీ మామూలు జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మధ్యలో ఒక చిన్న వ్యవహారం జరిగింది. ఏం జరిగింది, అది క్వాంటిటీ నువ్వు అడిగిన దానికంటే స్టాక్ తక్కువ ఉంటే సెట్ చేస్తుంది. స్టాక్ ఎంత ఉంటే అంతకు సెట్ చేస్తుంది. సెట్ చేసి అదే పరంగా క్యాలిక్యులేషన్ జరుగుతుంది. దానికోసం మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక న్యూ వేరియబుల్ ఒకటి తీసుకొని ప్రోడక్ట్ క్వాంటిటీ అనేది, అసలు ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన స్టాక్ ప్రోడక్ట్స్ టేబుల్ ఎంత ఉందో రీడ్ చేసి దాన్ని చెక్ చేసి, దేంతో చెక్ చేస్తున్నాం, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఉందో తక్కువ ఉంటే నో ప్రాబ్లం, తక్కువ ఉంటే అదే క్వాంటిటీ ఉంటుంది, ఎక్కువ కనుక్కుంటే మాత్రం ఈ క్వాంటిటీ మారిపోయింది. ఎంతకు మారిపోయింది, స్టాక్ ఎంత ఉంటే అంతకు మారిపోయింది. తక్కువ ఉంటే నువ్వు ఎంత ఇస్తే అంత, నువ్వు 10 ఇచ్చావు అనుకో 10 ఉంటుంది, 15 ఇస్తే 15 ఉంటుంది, 40 ఇస్తే 40 ఉంటుంది. కానీ 145 ఇస్తే 100గా మారిపోద్ది. 140 ఇచ్చావు అనుకో క్వాంటిటీ 100గా మారిపోతుంది. అదనమాట వ్యవహారం ఇక్కడ. ఓకే ఇప్పుడు చూడండి, దీన్ని రన్ చేస్తున్నా, సక్సెస్ఫుల్ గా అప్డేట్ అయిపోయింది. బిఫోర్ ఇన్సెట్ సూపర్ గా మనకి అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనం మళ్ళా అప్డేట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం, దీని సంగతి ఏంటో చూద్దాం ఒక్కసారి. ఓకే 11 అసలు కొత్తగా ఏం లేదు కదా, ఆర్డర్ చేద్దాం. ఇంతకు ముందు లాగే చేద్దాం. 145 క్వాంటిటీ చేస్తాను నేను. ఇందాక ఆర్డర్ని డెలిట్ చేసాం కదా మనం, ఆర్డర్ ఐటమ్ డెలిట్ చేసాం. ఓకే గుడ్, మళ్ళీ 145 చేస్తాను నేను. ఓకే సేమ్ నంబర్ ఉంది కదా, కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇప్పుడు 155 చేస్తున్నా. ప్రోడక్ట్ స్టాక్ ఎంత ఉంది చూడండి, 100 ఉంది. నేను ఏం చేస్తున్నాను, 155 చేస్తున్నా. ఇప్పుడు ట్రిగ్గర్ని నేను ఇంటెలిజెంట్గా మార్చాను. ట్రిగ్గర్ని కొంచెం అప్డేట్ చేశాను, దానికి కొంచెం నాలెడ్జ్ పెంచాను ట్రిగ్గర్కి. ఓకే ఇప్పుడు ఏం చేస్తా చూడండి, ట్రిగ్గర్ ఇప్పుడు ఓకే అప్డేట్ అయిపోయింది. ఆర్డర్ ఐటమ్స్లోకి వెళ్దాం. మనం ఆర్డర్ చేసింది న్యూ ఆర్డర్ ఏదో ఉంటుంది. రిఫ్రెష్ కొడుతున్నాను, న్యూ ఆర్డర్ 13 వచ్చింది. బట్ ఇక్కడ చూడండి 100 వచ్చింది. నేను ఎంత ఆర్డర్ చేసింది, 155 నేను ఆర్డర్ చేసింది. బట్ ఇక్కడ ఎంత వచ్చింది, 100 వచ్చింది. ఇక్కడ 100 వచ్చింది. బట్ నేను ఆర్డర్ చేసిందేమో 155 ఆర్డర్ చేసింది. బట్ ఇక్కడ 100 వచ్చింది. వాట్ ఇస్ ద రీజన్, ఎందుకు అలా జరిగింది? ప్రోడక్ట్స్ టేబుల్లో మనకి ఇక్కడ 100 ఉంది కాబట్టి దాన్ని వాడింది. ఓకే దీన్ని కొంచెం మనం ఇంకొంచెం ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు నేను దాన్ని డిలీట్ చేస్తున్నా. డిలీట్ సోన్స్ ఆర్డర్ 13 ఆర్డర్ కదా, 13 డిలీట్ చేస్తున్నా. ఓకే గుడ్. ఓకే డిలీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనకి ప్రోడక్ట్స్ మళ్ళీ రిటర్న్ వచ్చి ఉంటుంది.
ప్రోడక్ట్ ఎస్ రిటర్న్ వచ్చేసింది, ప్రోడక్ట్ రిటర్న్ వచ్చేసింది, ఐ మీన్ ఇక్కడ డెలిట్ అయి ఉంటుంది, ఎస్ డెలిట్ అయిపోయింది, రిటర్న్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆర్డరు 155 కాదు 50 చేస్తున్నా, ఆర్డర్ 50 చేస్తున్నా, ఆర్డర్ గుడ్ ప్లేస్ అయింది, 50 ఆర్డర్ చేశాను. ఒకసారి ప్రోడక్ట్స్ టేబుల్లోకి వెళ్ళి చూడండి, మనకి ఇక్కడ రిఫ్రెష్, గుడ్ 85 ఉన్నాయి, ఇక్కడ ఎంత ఉన్నాయి 85 ఉన్నాయి, ఓకే గుడ్. మనకి ఇక్కడ చూస్తే ఓన్లీ 14th ఆర్డర్ 15 వచ్చింది, ఓకే గుడ్. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆర్డర్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఈసారి కస్టమరు 4th కస్టమరు, అదే ఐటము నేను ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 155 చేస్తున్నా, లేదా ఈసారి 175 చేస్తున్నా ఆర్డర్. ఎంత చేస్తున్నాను 175 ఆర్డర్ చేస్తున్నా, ఓకే గుడ్. ఆర్డర్ టేబుల్కి వెళ్ళి చూద్దాం, రిఫ్రెష్, కొత్త ఆర్డర్ వచ్చింది 15th ఆర్డర్ 85 వచ్చింది. నేను చేశాను 175 చేశా, బట్ అది ఎంత ఇచ్చింది 85 ఇచ్చింది. ఎందుకు అలా ఇచ్చింది అంటే ప్రొడక్ట్స్ టేబుల్లో స్టాక్ అంతే ఉంది కాబట్టి మధ్యలో సెట్ అయిపోయింది, జీరో అయిపోయింది, స్టాక్ జీరో అయిపోయింది, మధ్యలో సెట్ అయిపోయింది. మధ్యలో ఆర్డర్ని సెట్ చేస్తున్నాం. ఎక్కడ సెట్ చేస్తున్నాం ఆర్డర్ని? ట్రిగ్గర్లో సెట్ చేస్తున్నాం, ట్రిగ్గర్లో మార్చేస్తున్నాం. ఈ ట్రిగ్గర్ ఉంది కదా, ఈ ట్రిగ్గర్ కోడ్ మనకి బిఫోర్ ఇన్సర్ట్ కోడ్ మార్చేసాం. ఇక్కడ ఈ ట్రిగ్గర్ని ఇంటెలిజెంట్ చేసాం. నువ్వు కనుక స్టాక్ కంటే, ఇది స్టాక్ అనమాట, ఇది ఏంటిది స్టాక్ కంటే ఎక్కువ కనుక ఆర్డర్ చేసేవంటే, స్టాక్ కంటే ఎక్కువ ఆర్డర్ చేస్తే అది ఈ న్యూ డాట్ క్వాంటిటీ చేంజ్ అయిపోతుంది. ఎలా? స్టాక్ ఎంత ఉందో అంతగా మారిపోతుంది. స్టాక్ ఈజ్ ఈక్వల్, ఐ మీన్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ స్టాక్ క్వాంటిటీ ఎంత ఉంటే అంత వచ్చేస్తుంది. మామూలుగా ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. నువ్వు అడిగిన క్వాంటిటీ కనుక స్టాక్ కంటే ఎక్కువ లేకపోతే ఈ పని జరగదు కదా, ఈ సెట్ చేసే కార్యక్రమం జరగదు. మామూలుగా ఇంతకుముందు ఎలా అయితే చేస్తుందో అలా అని చేస్తుంది. న్యూ డాట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ నువ్వు 15 ఇచ్చావు, 15 చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఇచ్చిన క్వాంటిటీ స్టాక్ కంటే ఎక్కువ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఎలర్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఓకే ఇలా వచ్చేస్తుంది. బట్ యూజర్కి కూడా ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుంది కదా, అందుకని ఏం చేస్తానండి, ఈ ఆర్డర్ ఐటమ్స్ కొత్త కాలం ఒకదాన్ని ప్లేస్ చేస్తున్నా, కొత్త కాలం న్యూ కాలం ఒకదాన్ని ఇస్తున్నా. ఇక్కడ రిమార్క్ అని ఇస్తున్నా, రిమార్క్స్ అని చెప్పేసి ఒక కాలం ఇస్తున్నా. ఓకే వేర్కార్ 45 అలానే ఉండే. ఇక్కడ బై డిఫాల్ట్ నన్ ఇస్తున్నా, అప్లై ఫినిష్, గుడ్. నేను ఒక రిమార్క్ కూడా ఇస్తున్నా, ఇద్దామని నా ఉద్దేశం. ఆర్డర్ ఐటమ్స్కి వెళ్దాం ఒకసారి. ప్రజెంట్ నో రిమార్క్స్, నన్, దేనికి రిమార్క్స్ ఏం లేవు, నన్. ఓకే నేను ఇప్పుడు క్వాంటిటీ 1 ఆర్డర్ కూడా డిలీట్ చేస్తా, డిలీట్ ఆర్డర్ ఏంటది 15 రొటేట్. చూడండి ఇక్కడ నేను ఒకేసారి రెండింటిని డిలీట్ చేస్తాను. చూడండి ఇక్కడ చూడండి, ఆర్డర్ ఐటమ్ 14 and 15. ఆర్డర్ ఐడి 14 and 15 లో ఈ ప్రోడక్ట్ రెండింటినీ డిలీట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ డిలీట్ వేర్ ఆర్డర్ ఐడి 15 లేదా చూడండి ఇన్ అని చెప్పేసి 14, 15 అండ్ ఇలా కూడా రాయొచ్చు. లేదా ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 14, ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 14 ఆర్ ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 15 ఇలా కూడా రాయొచ్చు. ఓకే
ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ 14 లేదా ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ 15 అంటే 14 and 15 ఏదైనా అండ్ ప్రోడక్ట్ ఐడి మాత్రం 1 రెండు ఒకే దెబ్బకి లేచిపోతాయి చూడండి లేచిపోయి ఉంటాయి ఆర్డర్ ఐటమ్స్ రిఫ్రెష్ 14 and 15 రెండు వెళ్ళిపోయినాయి 14 and 15 రెండు వెళ్ళిపోయినాయి ప్రొడక్ట్స్ లోకేమో 100 స్టాక్ రిటర్న్ వచ్చేసింది 100 స్టాక్ రిటర్న్ వచ్చేసింది ఓకే గుడ్ ఓకే ఇప్పుడు నేను మళ్ళీ ఆర్డర్ చేయాలి ఆర్డర్ చేసినప్పుడు ఈసారి ఇంటెలిజెంట్ గా అది కొంచెం మెసేజ్ కూడా పాస్ చేయాలి ఆల్రెడీ ఇంటెలిజెంట్ అయిపోయింది బట్ మెసేజ్ కూడా పాస్ చేస్తే అయిపోతుంది సెట్ న్యూ డాట్ క్వాంటిటీ అన్నాం కదా మళ్ళా సెట్ న్యూ డాట్ రిమార్క్స్ is equal only available లేదా ఇంకేం పెడదామా ఓకే ఏదో ఒక మెసేజ్ ఓన్లీ అవైలబుల్ no stock not available లేదా ఓన్లీ అవైలబుల్ నో స్టాక్ ఓకే పెడదాం నో స్టాక్ ఓన్లీ అవైలబుల్ అని చెప్పేసి ఇక్కడ మనం కంకాట్ చేద్దాం ఇలా ఎలా చేద్దాం ఇక్కడ మనకి ఓన్లీ అవైలబుల్ ప్రోడక్ట్ క్వాంటిటీ ప్లస్ ఇన్ స్టోర్ no stock only available 100 in store 100 quantity in store అని చెప్పేసి పెట్టచ్చు ఈ విధంగా చూద్దాం ఇలా కంకాట్ అయిపోతుంది లేదా కంకాట్ ఫంక్షన్ కూడా వాడుకోవచ్చు ఇక్కడ కంకాట్ ఫంక్షన్ కూడా వాడుకోవచ్చు ఈ విధంగా కంకాట్ అని చెప్పేసి ఇక్కడ ప్లస్ లో అవసరం లేదు ఇట్లా పెట్టుకోవచ్చు బట్ ఇది చూద్దాం ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను నేను వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు కంకాట్ ఫంక్షన్ వాడదాం ఎర్రర్ ఏమైనా వస్తే ఓకే దీన్ని మళ్ళీ రీరన్ చేస్తున్నాను రీరన్ అయింది ఒక్కసారి నేను మళ్ళీ ఇన్సర్ట్కి వెళ్తున్నాను ఇన్సర్ట్లో 175 స్టాక్ ఆర్డర్ చేస్తున్నాను ఓకే ఇక్కడ ఇంకా దాన్ని ఇంటెలిజెంట్కి మార్చాలి ఇంకొంచెం చెప్పాలి అంటే ఇక్కడ ఇంకోటి కూడా చేయొచ్చు ఏంటంటే న్యూ డాట్ క్వాంటిటీ ఇంకా సెట్ కాలేదు కదా సెట్ కాకముందు అంటే ఇలా అని చెప్పేసి ముందు అది రాసి ఎందుకంటే ఇక్కడ న్యూ డాట్ క్వాంటిటీ అప్డేట్ అయిపోయింది కదా అందుకని ఇక్కడ న్యూ డాట్ క్వాంటిటీ ప్లస్ అని చెప్పేసి ఇలా అంటే 175 నాట్ అవైలబుల్ నో స్టాక్
ఓన్లీ అవైలబుల్ అని చెప్పేసి ఇలా చూద్దాం. దీన్ని మళ్ళీ రన్ చేద్దాం. ఒకసారి మనము ఆర్డర్ చేద్దాం. ఆర్డర్ చేశాను, ఎర్రర్ వచ్చింది అనుకున్నాను నేను. కంకాటినేషన్లో ప్రాబ్లం ఉంటుంది. డబుల్ వాల్యూ క్వాంటిటీ చూద్దాం, మళ్ళీ రన్ చేద్దాం దీన్ని. ఎర్రర్ కోడ్ ట్రంకేటెడ్ ఇన్కరెక్ట్ డబుల్ వాల్యూ QTY ఇన్ స్టోర్ డబుల్ వాల్యూ అంట. కంకాట్లో ప్రాబ్లం వస్తుంది అనుకున్నాను నేను. ప్లస్ స్టాక్ ఏంటి ఇక్కడ ప్రాబ్లము? ఓకే, కంకాట్ చేద్దాం. కంకాట్ చేసినప్పుడు మనకి ఇలా అండ్ ఇలా ప్లస్లో అవసరం లేదు. ఓకే, అవైలబుల్ ఓన్లీ నో స్టాక్ ఇలా కమ్ ఇలా ఉండాలి. ఓకే గుడ్. ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, కంకట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం ఆర్డర్ ఐటమ్స్ ఏ విధంగా అది కంకాట్ చేసిందో. ఆర్డర్ ఐటమ్స్ రిఫ్రెష్, రిమార్క్ వచ్చింది చూడండి. రిమార్క్ వచ్చింది ఇక్కడ చూడండి. నేను ఆర్డర్ ఐడి పైకి తీసుకొచ్చాను, ఇక్కడ మెసేజ్ వచ్చింది 175 నో స్టాక్ ఓన్లీ అవైలబుల్ 100 క్వాంటిటీ ఇన్ స్టోర్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. ఇక్కడ క్వాంటిటీ 100 సెట్ చేసింది. అంటే నేను 175 అడిగితే 100 ఎందుకు సెట్ చేసింది దానికి జస్ట్ రిమార్క్. నో స్టాక్ 175 నో స్టాక్ ఓన్లీ అవైలబుల్ 100 క్వాంటిటీ ఇన్ స్టోర్. ఓకే, దాన్ని ఇంకా సెంటెన్స్ కరెక్ట్గా ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మనం చేయొచ్చు. ఓకే గుడ్, వెరీ నైస్. ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. నేను దీన్ని మళ్ళీ డిలీట్ చేస్తున్నా. ఈ ఆర్డర్ ఐటమ్స్ ఎంత నంబర్ ఎంత, అది 18. నేను దాన్ని మళ్ళీ డిలీట్ చేస్తున్నా. డిలీట్ ఇక ఇన్ని అవసరం లేదు మనకి. ఓకే, డిలీట్ అయింది. ఎస్, ఒకసారి నేను ప్రోడక్ట్ స్కిల్ చూస్తున్నా. ఆ క్వాలిటీ 100 అలానే ఉంది, ఎందుకంటే దాన్ని డిలీట్ చేశాను కాబట్టి. చూసారా ట్రిగ్గర్స్ ఎలా పనిచేస్తున్నాయి, మన అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయి. ఓకే గుడ్. ఇప్పుడు నేను చేయాల్సిన ఏంటంటే, నేను ఇక్కడ 175 కాకుండా ఓన్లీ 75 అంటున్నా. ఓన్లీ 75 అంటున్నా. చూడండి, సక్సెస్ఫుల్గా మనం సెట్ చేస్తుంది. రిమార్క్ ఏం రాదు చూడండి, రిమార్క్ రాకూడదు. నో రిమార్క్ నన్, రిమార్క్ ఏం లేదు. 75 క్వాంటిటీ 3900 సంథింగ్ అమౌంట్ అయింది. ఓకే గుడ్, బాగుంది. నేను ఇప్పుడు అప్డేట్ చేస్తున్నా, దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే అప్డేట్ ఈ మార్ట్ ఆర్డర్ ఐటమ్స్, ఆర్డర్ ఐడి 19, ప్రోడక్ట్ ఐడి 1, క్వాంటిటీ 3. గుడ్, గుడ్. 3 చేసా దాన్ని. గుడ్, 3 చేశాను, 159కి వచ్చేసింది. 3 చేసా 159కి వచ్చేసింది. గుడ్, బాగుంది. ఈ ప్రోడక్ట్స్లోకి వెళ్ళి చూస్తే ఇది కూడా మనకి 97కి వచ్చేసింది. ఇంతకుముందు వేరే ఉంటుంది, ఇప్పుడు 97కి వచ్చేసింది. మనం ఇంతకుముందు చూడలేదు, 75 క్వాంటిటీ చేసినప్పుడు మనం చూడలేదు. ఇక్కడ అక్కడ ఎంత 30+ ఉంటుంది, ఇప్పుడు 97కి వచ్చేసింది. గుడ్. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే, నాకు 300 క్వాంటిటీ కావాలి. 3 కాదు 300 కావాలి, లేదా 150 క్వాంటిటీ కావాలి నాకు అని అప్డేట్ చేస్తున్నా నేను. ఓకే, ఇన్సర్ట్ కాదు, అప్డేట్ అయింది. ఆర్డర్ ఐటమ్స్కి వెళ్తున్నా, రిఫ్రెష్ కొట్టా, 150 వచ్చేసింది.
అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేసింది. 150కి అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేసింది. నేను ఇప్పుడు ప్రొడక్ట్స్ లోకి వెళ్ళి చూస్తే రీఫ్రెష్ కొడితే -50 వచ్చింది. -50 వచ్చింది అంటే మనం ఇప్పుడు ఇన్సర్ట్ కి సంబంధించిన ట్రిగ్గర్స్ ని ఇంటెలిజెంట్ గా మార్చాం. అప్డేట్ కి మార్చలేదు కదా, అప్డేట్ కి కూడా మార్చాలి. అప్డేట్ కూడా మార్చేద్దాం. అది కూడా బిఫోర్ అప్డేటే. దీనికి సంబంధించి కొన్ని మనకి ఉపయోగపడతాయి. అందుకని నేను దీన్ని కొన్ని కాపీ చేస్తున్నాను ఇక్కడి నుంచి. నాకు కొన్ని ఉపయోగపడతాయని కొన్ని కాపీ చేస్తున్నా. కాపీ, క్లోజ్, సేవ్. ఇప్పుడు నేను బిఫోర్ ప్రోగ్రామ్ కూడా ఓపెన్ చేస్తున్నా. ప్రోగ్రామ్ చూడు మనకి ఇప్పుడు ఎలా ఉపయోగపడుతున్నాయో. బిఫోర్ అప్డేట్ ఓకే, ఇక్కడ ఇలా ఉన్నాయి. గుడ్, ఇదంతా ఓకే, నైస్, వెరీ నైస్. బట్ ఇక్కడ నేను కాపీ చేసింది ఇక్కడ సపరేట్గా పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రిపీట్ అయి ఉంటాయి, ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఇది ఉంది, యూనిట్ ప్రైస్ తెచ్చుకున్నాం. ఓకే, ఇది మనకి అప్డేట్ సేమ్ కదా, ఇన్సర్ట్ లో అప్డేట్ లో కూడా సేమ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఒక్క నిమిషం, నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. డోంట్ సేవ్. ఇందాక ఓపెన్ చేశాను కదా, బిఫోర్ ఇన్సర్ట్. ఇక్కడ నేను ఎంతవరకు కాపీ చేశాను? ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కాపీ చేయలేదు నేను. అది ఏంటి ఆ లైన్, ఈ లైన్ కా లైన్ డిఫరెన్స్ ఏంటా అని నేను చూస్తున్నాను. నేను ఎస్, అది కాపీ చేయలేదు. గుడ్, క్లోజ్. మళ్ళీ ఓపెన్ చేద్దాం. బిఫోర్ అప్డేట్. ఓకే, ఈ లైన్తో మనకు పని లేదు. నేను దీన్ని ఎంటర్ కొడుతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు కదా. మనం ఎంతవరకు డిస్టర్బ్ చేయాలి అంతవరకు డిస్టర్బ్ చేయాలి. ఓకే, మనం ఈ వేరియబుల్ ఆల్రెడీ తీసుకున్నాం మనం. అండ్ ఈ యూనిట్ ప్రైస్ కూడా ఆల్రెడీ తీసుకున్నాం. అండ్ ఓకే, గుడ్, ఇది ఇలానే ఉండేవండి. ఓకే, అలా ఉండేవండి. ఇక్కడ మనకి అప్డేట్ లో ఇక్కడ రిమార్క్ సెట్ చేస్తున్నాం. గుడ్, క్వాంటిటీ. బట్ ఇది యాజ్ ఇట్ ఈస్ గా రన్ చేస్తే సరిపోతుందా మనకి అనేది చూడాలి. ఎందుకంటే అప్డేట్ వేరు, ఇన్సర్ట్ వేరు. ఇన్సర్ట్ అనేది కొత్తగా అవుతుంది, అప్డేట్ అనేది ఆల్రెడీ ఉన్నదాన్ని అప్డేట్ చేస్తుంది. అందుకని ఇది చాలా పెద్ద తలకాయ నొప్పి కాదా అనేది చూడాలి. ఏం కాదు, తలకాయ నొప్పి ఏం కాదు, తలకాయ నొప్పి ఏమీ కాదు. ఎస్, యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని ఇలానే అప్డేట్ కూడా మనం రన్ చేయొచ్చు. ట్రయల్ రన్ చేద్దాం. సేమ్ ఏం చేస్తున్నాం మనము, ఈ క్వాంటిటీని మారుస్తున్నాం అంతే, ఇంకేం చేయట్లేదు మనం. మిగతాదంతా ఆఫ్టర్ అప్డేట్ చూసుకుంటుంది. ఆఫ్టర్ అప్డేట్ లో చాలా ప్రోగ్రామ్ ఉంటుంది. ఆఫ్టర్ అప్డేట్ మనం ఏం కదిలించట్లేదు. బిఫోర్ అప్డేట్ అంటే క్వాంటిటీని సెట్ చేస్తున్నాం, స్టాక్ ఎంత ఉందో అంత సెట్ చేస్తున్నాం. ఇప్పుడు స్టాక్ ఎంత ఉందని ఎలా సెట్ చేస్తాం అనేది కూడా ఇక్కడ పాయింట్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ 5 ఆల్రెడీ ఉంది, క్వాంటిటీ ఉంది. మనోడు ఇప్పుడు 175 అడిగాడు. 175 అడిగాడు అంటే దాని అర్థం, 175 అడిగాడు అంటే దాని అర్థం స్టాక్ లో ఉన్నదే కాదు కదా. ఓకే, ఇక్కడ చిన్న లాజిక్ ఉంది, దీనికి దానికి చిన్న లాజిక్ ఉంది. న్యూకి దీనికి ఆల్రెడీ 5 ఉంది. స్టాక్ చూద్దాం. స్టాక్ లో 100 ఉన్నాయి, మనోడు 5 ఆర్డర్ చేశాడు అంటే ఇప్పుడు ఎన్ని ఉంటాయి, 95 ఉంటాయి. స్టాక్ ఎన్ని ఉంటాయి, 100 కాస్త 95 ఉంది. దీని స్టాక్ ఏడు పెడదాం. ఇది స్టాక్, ఇది ఆర్డర్ చేశాడు, 5 ఆర్డర్ చేశాడు, 95కి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుంది, దాన్ని 175 కావాలి అంటున్నాడు.
175 కావాలంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? బాబు నా కాడ 175 లేదు, ఓన్లీ 95 మాత్రమే ఉంది అని చెప్పాలా? ఇలా చెప్పాలా? అలా కాదు చెప్పాల్సి ఉంది. ఎలా చెప్పాలో తెలుసా? ఈ 95 ప్లస్ 5 ఇవి ఆల్రెడీ ఇవే కదా, దీన్నే కదా అప్డేట్ చేస్తున్నాడు. ఇది కూడా కలుపుకొని దీన్ని చెప్పాలి. అంటే 100 క్వాంటిటీ ఉంది అని చెప్పి 100కి మార్చాలి, 95కే మార్చకూడదు, 95కే మార్చకూడదు. ఈ 5 కూడా కలిపి చెప్పాలి. మొత్తం స్టాక్ ఇచ్చేటప్పుడు ఆ 5 కూడా కలిపి చెప్పాలి. అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని కూడా తీసుకోవాలన్నమాట. ఇది అప్డేట్ కాబట్టి ఆల్రెడీ ఉన్నదాన్ని కూడా తీసుకొని చెప్పాలి. ఓకే, అదొక చిన్న పని ఉందన్నమాట ఇక్కడ. అందుకని ప్రీవియస్ క్వాంటిటీ కూడా మనము రీడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఓల్డ్ క్వాంటిటీ ఏంటది? ఓల్డ్ క్వాంటిటీ. అంటే ఇప్పుడు ఇక్కడ న్యూ క్వాంటిటీ వాడు అడిగిన న్యూ క్వాంటిటీ ఏదైతే ఉందో అది ప్రొడక్ట్ క్వాంటిటీ ప్లస్ ఓల్డ్ డాట్ క్వాంటిటీ. ఆల్రెడీ ఓల్డ్ ఉంది కదా, ఆ క్వాంటిటీ రెండు మనకి ఇక్కడ ఇంపార్టెంట్. రెండింటికంటే ఎక్కువ అడిగితే, రెండింటిని కలిపి రెండింటికంటే ఎక్కువ అడిగితేనే అడిగినట్టు. వాడు 5 ఉన్నాయి ఆల్రెడీ, 95 అడిగాడు అనుకో, 95 ప్లస్ 5 100, స్టాక్ 100. అంతకంటే ఎక్కువ అడిగితేనే అడిగినట్టు. అదే కాక 95 అడిగాడు అనుకో, 95 మన దగ్గర ఉంది స్టాక్, 95 ఇచ్చేయచ్చు. తెలిసిన రిమార్క్ అవసరం లేదు. ఓకే, న్యూ డాట్ క్వాంటిటీ అడిగేటప్పుడు 95 ఆల్రెడీ స్టాక్ ఉంటుంది, 95 అడిగితే 95 కంటే ఎక్కువ అడిగితేనే ఇష్యూ. ఓకే, ఇప్పుడు 95 అడిగాను నేను, కస్టమర్ 95 అడిగాడు, ప్లస్ 5 వరకు 100 కంటే ఎక్కువ. అంటే ఇక్కడ నేను 96 అడిగినాను, దీంట్లోకి రాదు. 96 అడిగితే దాంట్లోకి రాదు, 96 సెట్ చేసేస్తుంది. ఓకే, గుడ్, ఎగ్జాక్ట్లీ ఇంతే. ఇదే కరెక్ట్. ఓకే, అప్పుడు ఇక్కడ కూడా ఇలానే కరెక్ట్. ఓకే, ఇప్పుడు నువ్వు 96 ఎస్ అంతే సరిపోతుంది. ఒకసారి టెస్ట్ చేద్దాం దీన్ని. ఇదనమాట, ఇది సంగతి. చూద్దాం, చిన్న కరెక్షన్ చేశాను అంతే. దీన్ని రన్ చేశాను, సక్సెస్ఫుల్ రన్ అయింది. ఇప్పుడు అసలు ప్రోడక్ట్స్లోకి వెళ్ళి చూద్దాం. ప్రోడక్ట్ మనోడి ఎంత ఉందో, రిఫ్రెష్ -1 ఉందా? డిలీట్ చేయాలి ఏదో సంథింగ్. ఎస్, డిలీట్ చేయాలి. మనకి ఇక్కడికి వచ్చేసి డిలీట్ లో అదంతా 19 ఎస్ 19 డిలీట్. ఓకే, ప్రోడక్ట్స్ లోకి వచ్చాం. ప్రోడక్ట్స్ లో మనకి 100 ఉంది క్వాంటిటీ. వెరీ నైస్. మనం అప్డేట్ చేద్దాం. అప్డేట్ ఎంత చేద్దాం? 5 చేద్దాం.
5 క్వాంటిటీ అప్డేట్ ఏంది ఇన్సర్ట్ డెలీట్ చేశాను కదా నేను డెలీట్ చేశాను కాబట్టి కొత్తది ఇన్సర్ట్ చేయాలి. ఓకే 5 ఇన్సర్ట్ చేస్తున్నాను నేను 5 ఇన్సర్ట్ చేస్తున్నాను. గుడ్. ప్రొడక్ట్స్లోకి వెళ్ళి చూస్తే 95 ఉంటుంది. గుడ్. ఆర్డర్స్లోకి వెళ్ళి చూస్తే 20 ఆర్డర్ వచ్చేసింది, 5 ఉంది. ఇప్పుడు దీంతో ఆడుకుందాం కొంచెం. నో ఇష్యూ. అప్డేట్లోకి వచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ 5 ఉన్నాయి. నేను ఇప్పుడు ఇక్కడ 96 చేస్తున్నా. క్వాంటిటీ 96 అంటున్నా. ఓకే ఆల్రెడీ 5 ఉన్నాయి, నేను 96 అంటున్నా. అంటే దాని అర్థం ఏంటి 91 ఎక్స్ట్రా అడుగుతున్నా నేను, అంతే. 91 ఎక్స్ట్రా అడుగుతున్నా అంటే లెక్క. ఇప్పుడు చూడండి, నో ఇష్యూ. ఫ్లోట్స్లోకి వెళ్తున్నాను అంటే 96 అడుగుతున్నాను, అంటే 4 ఉంటాయి ఇక్కడ. ఏంటి 95 ఉన్నాయి, ఇది అప్డేట్ జరగలేదా? ఎర్రర్ ఏమైనా ఉందా చూద్దాం. ఒకసారి మళ్ళీ ప్రోడక్ట్స్లోకి వెళ్ళి చూస్తా. రీరన్. ఏంటిది అప్డేట్ అవ్వలేదా? సరే ఇక్కడికి వెళ్ళి చూస్తా. రిఫ్రెష్ అవ్వలేదు, అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ క్వాంటిటీ 96, 90 కాదు కదా 20. ఏంటి 20. ఓకే ప్రోడక్ట్స్లోకి వెళ్ళి చూస్తున్నా అండ్ ఇక్కడ 4 ఉండాలి. ఎస్ 4 వచ్చేసింది. అండ్ ఆర్డర్ ఐటమ్స్లోకి వెళ్ళి చూస్తున్నా, నో ఇష్యూ. ఇక్కడ ఏంటంటే నో రిమార్క్. 96 క్వాంటిటీ, రిమార్క్ ఎందుకు? రిమార్క్ ఏం లేదు. 96 అడిగాను నేను. ఓకే గుడ్. 96 ఇచ్చేసింది. ఇప్పుడు నేనేమంటున్నాను, మళ్ళీ అంటున్నాను 96 కాదు నాకు కావాల్సింది 196 కావాలంటున్నాను నేను. 196 కావాలంటున్నాను. ఇప్పుడే ఇష్యూ మనకి అప్డేట్ అయిపోయింది. కార్డ్స్లోకి వెళ్తున్నా, ఇక్కడ చూడండి 0 ఉంటుంది. 0 ఎగ్జాక్ట్ చూడండి చెప్పినట్టు జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి రిమార్క్ ఉంటుంది. ఎస్ 196 నో స్టాక్. ఓకే ఇక్కడ మనకి బగ్ ఉంది. ఇక్కడ మనకి స్మాల్ బగ్ ఉంది. ఏంట బగ్? ఇక్కడ చూడండి 196 నో స్టాక్, ఓన్లీ అవైలబుల్ 4 క్వాంటిటీ. దిస్ ఇస్ బగ్. బికాస్ 100 ఇచ్చాం, 100 ఇచ్చి 4 అంటుంది, అది దాన్నే రీడ్ చేస్తుంది. అంటే దానికి యాడ్ చేయాలి. అంటే మనం ఇక్కడ బిఫోర్ అప్డేట్ ఇంకా మనం ఇక్కడ ఏదైతే మనం స్టాక్ ఇది రాస్తున్నామో ఇది మనం సెట్ చేయాలి. ఏంటంటే క్వాంటిటీ అది అడిగింది, ఇది ఉంది కదా, దీన్ని మనం సెట్ చేయాలి. ప్రొడక్ట్ క్వాంటిటీ ప్లస్ ఓల్డ్ క్వాంటిటీ. దీన్ని మనం దాన్ని చూడలేదు, ఇందాక చూసినట్టయితే దాన్ని కూడా మార్చేవాళ్ళము. అది పక్కకి వెళ్ళిపోయింది, స్క్రీన్ బయటికి పోయింది, అందుకే దాన్ని చూడలేం మనం. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఇందా 4 ఇచ్చింది, అది రాంగ్ కదా. అది ఇప్పుడు మనకి ఎస్. ఓకే నేను దాన్ని మళ్ళా నేనేం చేస్తానంటే ఇప్పుడు మనం మళ్ళా ప్రాక్టీస్ చేయడం కోసం వీలుగా నేను ఇక్కడ ఆ ఎర్రర్ మెసేజ్ని మార్చడం కోసం వీలుగా నేను అప్డేట్ ఓన్లీ 45 అంటున్నాను. అప్డేట్ 45 అప్డేట్ చేసింది. ఇక్కడ ఆర్డర్ ఐటమ్కి వెళ్ళి చూద్దాం. ఈ ఆర్డర్ ఐటమ్స్లో మనకి 140 ఇక్కడ ఇట్లా క్లిక్ చేద్దాం, వస్తుంది 196 నో స్టాక్, ఓన్లీ అవైలబుల్ 4 క్వాంటిటీ అంటుంది. ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదా? ఇది నో స్టాక్ రాలేదు, నన్ను పెట్టలేదు, నన్ను రావాలి కదా, నన్ను రావాలి, ఎల్స్ రావాలి. 45 క్వాంటిటీ వచ్చింది కదా, ఇది మారలేదు, రిమార్క్ మారలేదు. అప్డేట్లో మనకి రిమార్క్ మారలేదు. ఇది ఇంకొక బగ్ అనమాట. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే ఆల్రెడీ ఇంతకుముందు అలాంటివి ఏమైనా ఉంటే అలా ఏమైనా ఉంటే
మనం ఇక్కడ సింపుల్ కండిషన్ రాసుకొని కూడా చేయొచ్చు, లేదా ఎస్ సింపుల్గా చేయాలనుకోండి, వెరీ సింపుల్గా చేయాలనుకోండి, మనం ఇక్కడ రిమార్క్ ఈజ్ ఈక్వల్ కండిషన్ ఎల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏం చేయకుండా నేను చిన్న టెక్నిక్ వాడుతున్నాను. సెట్ ఈజ్ ఈక్వల్ నన్ అంటే బై డిఫాల్ట్ ఎవ్రీ టైం నన్ అవుతుంది, బై డిఫాల్ట్ ఎవ్రీ టైం నన్ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఈ సిచ్యువేషన్ జరిగితే ఇది అప్డేట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ టెక్నిక్. ఓకే, బట్ ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళా ఇప్పుడు ఆర్డర్ ఐటమ్స్లోకి వెళ్తే స్టాక్ ఇలా ఉంది కదా, నేను దీన్ని చూడండి మళ్ళీ మార్చేస్తాను. ఇది నన్ను కావాలి, మనకి నన్ను రావాలి, రిమార్క్ ఏమి ఉండకూడదు. ఇప్పుడు నేను మళ్ళీ 50 చేస్తున్నాను, దీన్ని 50 అప్డేట్ చేస్తున్నాను. గుడ్, అప్డేట్ అయింది 50. అండ్ ప్రోడక్ట్స్లో ఇప్పుడు క్వాంటిటీ స్టాక్ ఎంత ఉంటుంది, 50 ఉంటుంది. ఆర్డర్ ఐటమ్స్లోకి వస్తే ఈ రిమార్క్ వెళ్ళిపోయి ఉంటుంది, నన్, నో రిమార్క్. చూడండి 20లో నో రిమార్క్ లేదు. రిమార్క్ ఎప్పుడు వస్తుంది, ప్రాబ్లం జరిగితే, అంటే నువ్వు రాంగ్ అప్డేట్, ఎక్స్ట్రా అప్డేట్ చేస్తే. ఇక్కడ చూడండి, నేను 500 క్వాంటిటీ అడుగుతున్నా, ఇప్పుడు రిమార్క్ వస్తుంది. అప్డేట్ చేశాను, బట్ ఇప్పుడు మనకి మెసేజ్ కూడా కరెక్ట్, అంటే ఇవి కూడా సరిగ్గా జరుగుతాయి. జీరోకి వెళ్ళిపోతుంది, ఇది జీరోకి వెళ్ళిపోయింది. బట్ ఆర్డర్ ఐటమ్స్ లో కూడా మనకి సక్రమంగా మెసేజ్ కూడా మెసేజ్ వచ్చింది. ఇక్కడ చూడండి, మెసేజ్ చదివితే మీరు ఇక్కడ 100 క్వాంటిటీ తీసుకుంది, 5300, 500 నో స్టాక్, ఓన్లీ అవైలబుల్ 100 క్వాంటిటీ ఇన్ స్టోర్. ఇక్కడ ఎంత ఇచ్చిందో ఇక్కడ కూడా అదే మెసేజ్ ని ఇచ్చింది. మనకి మెసేజ్ కూడా సక్రమంగా చేసాం. ఇందాక 100 ఇచ్చి ఇక్కడ 4 అని వచ్చింది, క్వాంటిటీ 4 అని. ఎందుకు ఇలా వచ్చింది, మనం డేటాబేస్ లో ప్రెసెంట్ ఎంత ఉందో, స్టాక్ లో ఎంతమంది ఎంత ఉందో దాన్ని రీడ్ చేసి ఆడబెట్టింది. అది ప్లస్ ఓల్డ్ క్వాంటిటీ రెండింటిని కలిపి పెట్టాలి ఆడ. ఓకే, అది అలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, వాటి అన్నిటినీ సరి చేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, చాలు. మీరు ఇప్పుడు ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే అడగచ్చు. హలో, డౌట్స్ చెప్పండి. నో డౌట్స్ అని ఎగ్జిట్ అయిపోదాం.